గట్టిగా చెప్పండి ఒకసారి. ఎక్కడున్నాం ఏమన్నా చెప్తారా? ఎక్కడున్నాం ఏమన్నా? లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నారు ఏమన్నా గుర్తుందా? లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం? ఏదైనా 1-2 పాయింట్లు అట్లీస్ట్. ఒకని భారంలో ఒకరు మోసుకొనుట. ఓకే, ఎలాంటి భారాలు అంటే అవి? ఎలాంటి భారాలు మోసుకోవాలి? ప్రార్థన చేయుట, సరిచేయుట. ఓకే, 6వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. చూడండి, ఒకరి భారములు ఒకరు మోసుకొనుట అనే విషయం మీద గత 2 వారాలుగా విశ్లేషించే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివే ప్రయత్నం చేద్దాం. అందులో ఉన్న భారమును మోసుకొనుట అనే అర్థాన్ని, గూఢార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి. హల్లెలూయా. ఇందులో మీ అందరికీ బాగా నచ్చిన వాక్యం ఒకటి ఉంది. మీరందరూ, మనమందరం కూడా ఎక్కువగా వాడే వాక్యం అది. చెప్తారా ఎవరన్నా? మనందరికీ బాగా నచ్చిన వాక్యం. మనం ఎక్కువగా వేరే వాళ్ళ మీద ప్రయోగం చేస్తూ ఉంటాం అన్నమాట. మనుష్యుడు ఏ పంటను ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే వాక్య భాగం కదా, చాలా ఇష్టం మనకి. ఆ వాక్య భాగం ఎట్లా ప్రయోగం చేస్తామంటే, ఎవరన్నా మిమ్మల్ని మీ మీద కోప్పడితే, నువ్వు కోప్పడుతున్నావు కదా, నా పట్ల అన్యాయం చేస్తున్నావు కదా, కాబట్టి నువ్వు ఏం విత్తుతున్నావో అదే కోస్తావు. ఉదాహరణకి నేను మహేష్ దగ్గర ఒక 1 కోటి రూపాయలు తీసేసుకున్నాను అనుకోండి, తిరిగి ఇవ్వలేదు అనుకోండి. మహేష్ ఏమంటాడు నన్ను, నువ్వు ఏం విత్తుతున్నావు, నువ్వు నన్ను మోసం చేస్తావు కాబట్టి నువ్వు ఏం విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. మరి నిజానికి అదే అర్థాన్ని ఆ వాక్య భాగం తెలియజేస్తూ ఉందా అంటే, ఆ కాంటెక్స్ట్ చాలా వేరుగా ఉంది. కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఒకరి భారములు ఒకరు మోసుకొనుట. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి భారాన్ని మోసుకొనుట, ఒక సేవకుడు ఒక విశ్వాసి భారాన్ని మోయుట, లేదా ఒక నాయకుడు పక్కనున్న విశ్వాసి భారాన్ని మోయుట, లేదా ఒక నాయకుడు ఇంకొక నాయకుని భారాన్ని మోయుట. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాము అంటే, సంఘము సేవకుని యొక్క భారమును మోయుట. చెప్పండి, గట్టిగా చెప్పాలి. సేవకుని భారమును మోయుట. వెరీ గుడ్. చూడండి, జనరల్గా ఈ వాక్యం చెప్పడానికి చాలామందికి ఇబ్బందిగానే ఉంటుంది. నాకైతే ఇబ్బందిగానే ఉంటుంది. ఇటు చూడాలి, డిస్ట్రాక్ట్ అవ్వద్దు, బుడ్డోని వెనక్కి తీసుకెళ్ళండి. యా. సో ఈ వాక్యముకి డిస్క్లైమర్ లేదనుకోండి, ఈ వాక్యానికి అసలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అనే విషయం లేదనుకోండి, అందరూ ఏం మొదలు పెడతారంటే, ఇదిగో అన్వేష్ డబ్బులు అడుగుతున్నాడు, అన్వేష్ దశంభాగాలు అడుగుతున్నాడు, అన్వేష్ కానుకలు అడుగుతున్నారు అనే విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే, మన సంఘంలో ఎప్పుడూ కూడా మనము ఈ కానుకలు దశంభాగాలు అనే విషయం మీద ఎప్పుడు ప్రసంగాలు చేయలేదు. ఆ అవసరం ఎప్పుడు రాలేదు. అవసరం వచ్చినా కూడా మేము చేయకుండా ఉండడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే డబ్బులు చుట్టూరునే సంఘము కట్టబడుట మాకు ఇష్టం లేదు కాబట్టి. జాగ్రత్త వినాలి మీరు. కానుకలు దశంభాగాలనే వాటి మీద మీరు ఎప్పుడైనా ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల్లో ఒక్క ప్రసంగం అన్నా విన్నారా? నా దగ్గర నుంచి కానీ, అక్క దగ్గర నుంచి కానీ, ఈ సంఘములో కానీ. చాలామంది ఏం చేస్తారంటే,
మీటింగ్స్ పెట్టి గెస్ట్ స్పీకర్స్ని పిలిచి గెస్ట్ స్పీకర్కి ఒక చిట్టి ఇస్తారు. ఏంటి ఆ చిట్టి అంటే, చిట్టీలో రాసి ఉంటుంది మీరు చెప్పేటప్పుడు ప్రసంగంలో కానుకలు చెప్పండి అని చెప్పి. ఇప్పుడు ఆలోచించండి, మన దగ్గర 3 yearsలో ఎన్ని రివైవ్ మీటింగ్స్ జరిగాయి, స్పెషల్ మీటింగ్స్ జరిగాయి, క్రిస్మస్ మీటింగ్స్ జరిగాయి. ఎప్పుడైనా సరే సేవకులు వచ్చినప్పుడు ఎవరైనా కానుకలు దశం భాగాలను స్ట్రెస్ చేశారా? చేయలేదు. అలాగే మేము కూడా ఆ పునాది మీదే నిర్మించుకునే ప్రయత్నం చేస్తాం. అయితే కానుకలు దశమ భాగాలు అనేది అదేమన్నా భూతుపదమా అంటే కానే కాదు. అది భూతుపదం ఏమీ కాదు. కానీ మా వరకు మేము ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయం మీద ఆ పునాది మీదే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు ప్రసంగం అంతా కూడా కానుకల గురించి, ఈరోజు అంటే టోటల్గా కానుకల గురించి కాదు కానీ ఇవ్వడం గురించి ప్రసంగం మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రసంగం చెప్పడం కొంచెం ఇబ్బందే కాబట్టి కొత్తగా ఎవరన్నా వింటున్నా సరే, లేదా లైవ్లో ఎవరన్నా ఫస్ట్ టైం వినేవాళ్ళు ఉంటే, అరే వీడేంటి కానుకల గురించి ప్రసంగం చెప్తున్నాడు అనుకోకుండా ఒకసారి లాస్ట్ 3 yearsలో మా ప్రసంగాలని విని ఈరోజు సందర్భానుసారంగానే మాకు ఈ వాక్యం వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం. వెరీ గుడ్. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడంట. ఇప్పుడు 6వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. వాక్యోపదేశము పొందువాడు అనండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. వాక్యోపదేశము పొందువాడు అనండి. అంటే అర్థం ఏంటి? వాక్యం ఎవరైతే వినాలనుకుంటున్నారో, వాక్యోపదేశము పొందువాడు అంటే అర్థం ఏంటి అంటే వాక్యము ఎవరైతే వినాలనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మీలో వాక్యం వినాల్సిన వాళ్ళు ఎవరు? నేనా మీరా? మీరు. ఇప్పుడు వాక్యం వినాలనుకునే వాళ్ళు చేయతండి ఒకసారి. వాక్యము వినాలనుకునే వాళ్ళు మీరు. ఓకే, తర్వాత చదవండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి అనండి. ఇప్పుడు ఉపదేశించువాడెవరు? చెప్పేవాడు, టీచర్, సేవకుడు, బోధకుడు, నాయకుడు, ఎవరైతే మీకు ఉపదేశిస్తూ ఉన్నారో. ఇప్పుడు ఉపదేశము పొందువాడు, వాక్యోపదేశము పొందువాడు అంటే మీరు. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పట్లేదు, జాగ్రత్తగా వినాలి. వాక్యోపదేశము పొందువాడు అంటే మీరు, అంటే వినేవారు, ఎవరైతే వాక్యం వినాలనుకుంటున్నారో. రెండో భాగంలో ఉపదేశించువానికి అంటే ఎవరైతే ఉపదేశిస్తున్నారో అతనికి, అంటే నాకు ఏంటి? ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో. ఒకసారి మళ్ళీ ఆ వాక్యం అంతా ఫస్ట్ నుంచి భలే అద్భుతంగా చదవండి, గట్టి స్వరంతో చదవండి. పొందువాడు అంటే మేము అనండి, గట్టిగా చెప్పండి. అంటే మేము, తర్వాత అంటే మీరు అనండి, తర్వాత మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. అంటే మీ జీవితంలో ఏవైతే మంచి పదార్థాలు ఉంటాయో, మంచి విషయాలు ఉంటాయో వాటిలో మీరు నాకు భాగం ఇవ్వాలి. ప్రశ్న ఏంటంటే ఇచ్చారా? ప్రశ్న. ఎవరైతే వాక్యోపదేశము పొందగోరుచున్నారో, ఎవరైతే వాక్యము వినాలనుకుంటా ఉన్నారో, ఎవరైతే ఉపదేశము వినాలనుకుంటున్నారో, ఎవరైతే వాక్యము ద్వారా కట్టబడాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఉపదేశించు వానికి, వాక్యము బోధించు వానికి, మీ సేవకునికి, మీ నాయకునికి మీ మంచి పదార్థాల్లో భాగము ఇవ్వాలి. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లే. నేను అడగట్లే కానుకలు ఇవ్వమని, నేను అడగట్లే దశం భాగాలు ఇవ్వమని, నేను అడగట్లేదు మీరు అది తీసుకుని ఇది తీసుకుని నేను అడగట్లేదు. చాలామంది చాలా సెటిల్గా అడుగుతారు. ఎట్లా అడుగుతారంటే మన మీటింగ్ 40,000 ఖర్చు అవుతుంది, మనం 40 మంది ఉన్నాం కాబట్టి అందరము 100, 500, 1,000 రూపాయలు వేసుకుందాం. అట్లా నేను ఎప్పుడు అడగలేదు. చూడండి, మనం సంఘం కడుతున్నాం, ల్యాండ్ కొంటున్నాం, అందరూ ఒక్కొక్క ఇటుక స్పాన్సర్ చేయండి, ఒక్క ఇటుక 50,000, ఒక్క ఇటుక 1,00,000 రూపాయలు చెప్పేవాళ్ళు ఉన్నారు, తప్పేమీ లేదు, అడుగుతూ ఉన్నారు. మేమైతే ఎప్పుడు అడగలేదు. కానీ వాక్యం ఏం చెప్తా ఉంది అంటే ఎవరి దగ్గర అయితే మీరు వాక్యం వింటా ఉన్నారో, ఎవరి దగ్గర అయితే మీరు ఉపదేశం వింటా ఉన్నారో వాళ్ళకి మీరు మీ మంచి పదార్థాల్లోంచి భాగము ఇవ్వాల్సిందే. మరి ఇస్తున్నామా లేదా అనేది ప్రశ్న. ఎంతమంది ఇస్తున్నారు అని చేయొత్తామంటే ప్రశ్న. ఎంతమంది ఇస్తున్నారు అని చేయొత్తామంటే ప్రశ్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం నుంచి చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చదివితే, ఒకసారి ఫాస్ట్గా తీద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం తీయాలి ఫాస్ట్గా, అందరు చదవాలి. నీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యం. ఇటు జాగ్రత్తగా వినాలి. ఇటు చూడండి, పౌలు గారు, పాస్టర్ గారు, నాయకుడు ఎవరికి రాస్తున్నాడు పత్రిక?
ఎవరికి రాస్తున్నాడు చెప్పాలి? కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అక్కడ? మొదటి మాట ఏం రాస్తున్నాడు? మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము మెత్తి ఉండగా. అంటే ఏంటి ఆత్మ సంబంధమైన విషయాలంటే ఏంటి? వాక్యము, ఉపదేశము. ఆలోచించండి, మీ కొరకు ఆత్మ సంబంధమైన విషయాలు మేము విత్తినప్పుడు, మీ కొరకు వాక్యము మేము విత్తినప్పుడు, ఉపదేశము మేము విత్తినప్పుడు, తర్వాత మాట ఏముంది అక్కడ? మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా అని అడుగుతా ఉన్నాడు ఆయన. కోసుకోలేమా మేము? కోసుకోవచ్చు కదా, గట్టిగా చెప్పట్లేదు మీరు. కోసుకోవచ్చా, కోసుకోలేమా? మేము ఏం విత్తుతున్నాము అంటే ఆత్మ సంబంధమైన వాక్యం విత్తుతా ఉన్నాం. ఏం కోసుకోవచ్చు అంటే శరీర సంబంధమైన ఫలములు కోసుకోవచ్చు. శరీర సంబంధమైన ఫలముల్లో డబ్బులు ఉండొచ్చు, ఇంకా వేరే ఏవైనా ఉండొచ్చు. పౌలు గారు అడుగుతా ఉన్న ప్రశ్న కిందకు వచ్చి 14వ వచనం చదవండి ఒకసారి. అక్కడ 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుదాం. అలాగున సువార్త ప్రచురించువారు అంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఇద్దరు లేటుగా వచ్చారు కాబట్టి వీళ్ళకి మళ్ళీ ఒక డిస్క్లైమర్ వేసే ప్రయత్నం చేద్దాం. వంశీ ఉన్నాడుగా మనతోటే, వెరీ గుడ్. ఎప్పుడైనా మన సంఘంలో మనం కానుకల గురించి ప్రసంగం చెప్పామా? వంశీ సమాధానం చెప్పాలి. 3 సంవత్సరాల నుంచి ఫస్ట్ నుంచి ఉన్నావు నువ్వు. ఎప్పుడైనా మనం చెప్పామా? చెప్పలేదు. అయితే నువ్వు లేటుగా వచ్చావు కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నానంటే, మళ్ళీ చూడండి, నేను మధ్యలోంచి వచ్చాను అన్న డిస్క్లైమర్ ఇచ్చాడో లేదో, ఈరోజు కానుకల గురించే ప్రసంగం చెప్తున్నాడు అనుకోకూడదు అని వంశీది అని కూడా. మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి. 14వ వచనం చదవండి. అలాగున సువార్త ప్రచురించువాడు సువార్త వలన జీవింపవలెనని ఎవరు నియమించి ఉన్నారండి? సువార్త ప్రచురించేవారంటే ఎవరు? సేవకులు, వాక్యం బోధించేవారు. వాళ్ళు దేని వల్ల బతకాలంట? దేని వల్ల బ్రతకాలి? ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. మీ పాస్టర్ గారు దేని వల్ల బతుకుతున్నాడు? ఒకసారి 6వ అధ్యాయం 6వ వచనంలోకి రండి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలోకి రండి. అక్కడే చెయ్యి ఉంచండి. 6వ అధ్యాయం 6వ వచనంలోకి రండి. మళ్ళీ ఒకసారి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో మరి ఇస్తున్నారా? ప్రశ్న. ఇక్కడ వెనక్కి వచ్చేస్తే ఏం చెప్తా ఉన్నది? ఎవరైతే సువార్త ప్రకటిస్తూ ఉన్నారో ఆ సువార్త ప్రకటించువాడు సువార్త వలనే బ్రతకాలి. దేనివల్ల బ్రతకాలంట? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, అన్న నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చుగా, అన్న నువ్వు వ్యాపారం మేమైతే చేస్తున్నాము, అది వేరే విషయము, అది చేసుకోవచ్చుగా, ఇది చేసుకోవచ్చు, కానీ సజెషన్లు ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. మీరు ఎందుకు ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలి? మిమ్మల్ని ఎవడు చేయమన్నాడు? సువార్త ప్రకటించువాడు సువార్త వలన మాత్రమే బ్రతకాలి. మరి మీ నాయకుడు, మీ సేవకుడు, మీ పాస్టర్ గారు సువార్త వల్ల బ్రతుకుతా ఉన్నాడా లేదా? ఎప్పుడన్నా ఆలోచించారా? ప్రశ్న. అద్భుతమైన ప్రశ్న ఏంటంటే, అసలు మంచి పదార్థాలలో భాగం ఇస్తా ఉన్నామా మేము? ప్రశ్న. మాకు బిజినెస్ ఉండేది. బిజినెస్ ఉన్నప్పుడు మేము, అంటే ఇప్పుడు బిజినెస్ ఉంది, అప్పుడున్న బిజినెస్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, ఒక 10 మంది సేవకులను ఏర్పాటు చేసుకొని, ఆ 10 మంది సేవకుల్లో 9 మందిని మేము ఎప్పుడూ కలవలేదు. మా జీవితంలో మేము ఎప్పుడూ కలవలేదు. ఒక 10 మంది సేవకులను ఏర్పాటు చేసుకొని ప్రతి నెల 1వ తారీఖు రాగానే ఆ 10 మంది సేవకులకి మేము చేసిన వ్యాపారంలోంచి కొంత భాగాన్ని తీసి, అది దశమ కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, 40, 50% కూడా కావచ్చు, మాకు ఎంత వచ్చిందో అందులోంచి భాగాన్ని తీసి ఆ 10 మంది సేవకులకి ప్రతి నెల 1వ తారీఖున గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వచ్చినట్టుగా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వచ్చినట్టుగా శాలరీ పంపించేవాళ్ళు. నేను మిమ్మల్ని చేయమని నేను చెప్పట్లేదు, నేను చేసింది చెప్తున్నా. నేను అక్క కలిసి చేసింది మేము చెప్తా ఉన్నాం. మనం చేస్తూ ఉన్నామా? మంచి పదార్థములలో భాగం ఇస్తూ ఉన్నామా? ఆలోచించండి. అసలు ఆ సేవకులు ఎవరో తెలియని వాళ్ళకి మేము పంపించాం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇన్స్టిట్యూట్ ఉన్నంత కాలం. మీ సేవకుడు మీ కళ్ళ ముందే ఉన్నాడే, ఇచ్చామా ఎప్పుడన్నా? ప్రశ్న. మళ్ళీ చెప్తా ఉన్నా, అన్న కానుకల గురించి చెప్తున్నాడు అనుకోవద్దు మీరు. సందర్భము కాబట్టి చెప్తా ఉన్న ప్రసంగం ఇది. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చెప్తానో లేదో నాకైతే తెలియదు.
మరి నిజంగా మంచి పదార్థములలో భాగం ఇస్తా ఉన్నామా? ఎప్పుడన్నా ఆలోచించారా? అన్న అక్క ఎలా గడుస్తూ ఉంది వాళ్ళకి? సువార్త వల్లనే బ్రతుకుతూ ఉన్నారా? రెంట్ ఎట్లా కడతా ఉన్నారు? హాల్ రెంట్ ఎట్లా కడతా ఉన్నారు? ఎప్పుడన్నా గమనిస్తూ ఉన్నారా? ఒకవేళ నిజంగా నేనే విశ్వాసిగా ఆలోచిస్తే ఈ హాల్లో వచ్చినంత తీసుకెళ్ళి ఇందులో ఒక దశంభాగము మన లెక్క ప్రకారం, ఇప్పుడు శ్రావణి చెప్పాలి 20,000లో దశంభాగం ఎంత? కరెక్ట్గా 2,000 కదా, కట్ చేస్తాం కరెక్ట్గా దశంభాగం. 21,000 రూపాయలు జీతం వచ్చింది అనుకో, మీకు దశంభాగం ఎంత కట్ చేస్తాం? కరెక్ట్గా 2,100 రూపాయలు. ఒక్క రూపాయి పెరగదు. ఎందుకు? అమ్మో రూపాయి ఎక్కువ ఇచ్చేస్తాడు, బిల్డింగ్ కట్టేస్తాడేమో సేవకుడు. కానీ ఏం కావాలంట? మంచి పదార్థములలో మాకు భాగం కావాలి విశ్వాసకి, అంతేగాని సేవకుడికి భాగం ఇవ్వడానికి అమ్మో. అందుకే వాక్యం ఏమంటా ఉంది తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మీరు అనుకుంటా ఉన్నారేమో మేము ₹1 ఇస్తే అబ్బో ఈ బిల్డింగ్ కట్టేసి, మోసపోవద్దు మీరు ఆ మాటలతోటి ఆలోచనలతోటి. దేవుడు వెక్కిరింపబడాడు. అద్భుతంగా చెప్తా ఉన్నమాట. మంచి పదార్థములలో భాగం ఇయుట, సువార్తలో సేవకుడు బ్రతుకుట. ఒక అద్భుతమైన విషయం నేను నా గురించి చెప్పుకోగలిగేది ఏంటంటే, ఈరోజు వరకు ఎప్పుడు కూడా సంఘాన్ని కానుకలను పీడించలేదు. ఈరోజు వరకు ఎప్పుడు సంఘాన్ని వేధించలేదు. అది కావాలి ఇది కావాలి. ఎంతోమంది అడుగుతారు, ఖండిగా అడుగుతున్నారు. మన లైవ్లో ఎక్కడ మీకు స్కానర్ కనపడదు. మనం ఇచ్చే మొబైల్ నెంబర్లు ఎక్కడ ఫోన్పే నెంబర్లు కనపడవు మీకు. ఎందుకో తెలుసా? ఆ పునాది మీద నిర్మించుకునే ప్రయత్నం చేస్తాం. నాకేమనిపించిందంటే కొంతకాలం అయిన తర్వాత మన వాళ్ళు చాలా లైట్ తీసుకుంటున్నారు అనిపించింది. అడగట్లేదుగా అన్న, అడగట్లేదుగా అక్క. మళ్ళీ డిస్క్లైమర్ మళ్ళీ చెప్తున్నా మీకు, ఇది ఒక్క రోజే ఉండొచ్చేమో కానుకల గురించి, మళ్ళీ ఎక్కడ ఉండకపోవచ్చేమో. మంచి పదార్థములలో భాగం ఇయుట. మంచి పదార్థాల్లో భాగం ఇస్తే ఏం జరుగుతుందో ముందుకెళ్ళిన తర్వాత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మళ్ళీ వెనక్కి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్ ఆయన. ఎవరికైనా ఇంటర్నేషనల్ అని పెట్టుకునే అధికారం ఉందంటే అది ఎవరికి ఉంది? పౌలు గారికే ఉంది. ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన. ఆయన ఏమంటా ఉన్నాడు తెలుసా? 11వ వచనం చదవండి ఒకసారి. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? కోసుకోలేమా మేము? వి కెన్ డూ. మేము ఆత్మ సంబంధమైన వాక్యం ఉపదేశిస్తూ ఉన్నప్పుడు శరీర సంబంధమైన కార్యములు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్ప కోసుకోలేమా? ప్రశ్న. 12వ వచనంలోకి వెళ్ళండి ఒకసారి. 12వ వచనంలోకి వెళ్ళండి. ఇతరులు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అక్కడ ఆగుదాం. ఇతరులు అంటే ఎవరు తెలుసా? మీకు జాబ్ ఇచ్చినోడు XYZ, మీ తల్లిదండ్రులు XYZ. వాళ్ళకి ఏముందంట మీ మీద? వాళ్ళకి మీలో భాగం ఉంది, పాలి భాగం ఉంది. మీకు జాబ్ ఇచ్చిన వ్యక్తి మీ తల్లిదండ్రులు కావచ్చు, XYZ కావచ్చు, మీ భార్య, మీ భర్త, ఎవరైనా కావచ్చు. ఇతరులు మీలో ఏముందంట? వాళ్ళకి పాలి ఉందంట. ఒకసారి మళ్ళీ ఆ మాట చదవండి. ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల, ఒకవేళ మీ తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీకు శాలరీ ఇవ్వడంగానే అమ్మా 10,000 అది కట్టాలి ఇది కట్టాలి అని ఫోన్ చేసి అడిగినప్పుడు ఉంటుంది కదా, వాళ్ళకి అధికారం ఉంటుంది కదా, మిమ్మల్ని అడిగే అధికారం. మిమ్మల్ని కన్నారు కదా, పెంచారు కదా, పోషించారు కదా, మిమ్మల్ని సమృద్ధిలోనికి తీసుకొని వచ్చారు కదా. ఒకవేళ మీ తల్లిదండ్రులకే అంత అధికారం ఉంటే, తర్వాత మాట చదవండి. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. మీ తల్లిదండ్రులకే అంత అధికారం ఉంటే మాకెంత ఉండాలి మరి? పౌలు గారు అడుగుతా ఉన్న ప్రశ్న అది, నేను అడగట్లేదు. మంచి పదార్థములలో భాగం ఇవ్వాలి కదా. మీ తల్లిదండ్రులకు మీకు అడిగే అధికారం ఉన్నప్పుడు మరి సేవకుడికి ఇంకంతకంటే అడిగే అధికారం ఉంది కదా.
ఎందుకు? తల్లిదండ్రులు మిమ్మల్ని శరీరములో వెతుకుతూ ఉన్నారు, మీకు చదువు చెప్తా ఉన్నారు, మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని సరైన దారిలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? శరీర సంబంధమైన విషయముల కంటే గొప్పదైన ఆత్మ సంబంధమైన వాక్యాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు గొప్ప అంటే ఈ కాంటెక్స్ట్లో సేవకుడే గొప్ప. ఇప్పుడు ఎవరికి మీరు మంచి పదార్థములలో భాగం ఇవ్వాలి అంటే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ అర్హుడు సేవకుడు. మరి ఇస్తా ఉన్నారా? ప్రశ్న ఇస్తా ఉన్నామా అనేది ప్రశ్న. నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, శాలరీ పడంగానే ఫస్ట్ మనకి ఎవరు గుర్తొస్తున్నారు? ప్రశ్న. మళ్ళీ చెప్తున్నా డిస్క్లైమర్, అన్వేష్ ఎప్పుడు కానుకల గురించి ప్రసంగం చెప్పడు, కానీ సందర్భం కాబట్టి. శాలరీ పడంగానే ఫస్ట్ ఎవరు గుర్తొస్తూ ఉన్నారు మనకి? ఏం గుర్తొస్తూ ఉంది మనకి? నీ ప్రయారిటీ ఏంటి? నీ వ్యాపారంలో లాభం పొందుకున్నప్పుడు నీ ప్రయారిటీ ఏంటి? అన్న మేము పేదోళ్ళం, మేము ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే దానికి కూడా సమాధానం చెప్తాం మీకు. అన్న మేము కట్టిక పేదరికంలో ఉన్నాం, మేము కానుకలు ఇవ్వలేమన్నా అంటే దానికి కూడా సమాధానం చెప్తా చివరిలో మీకు. ఎవరు గుర్తొస్తూ ఉన్నారు? ఎవరికి మీలో ఎక్కువ అధికారం ఉంది? ఎవరికి మీ దగ్గర నుంచి అడిగే అధికారం ఉంది? పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? మీ దగ్గర నాకు ఎక్కువ అధికారం ఉంది. మీ తల్లిదండ్రుల కంటే మిమ్మల్ని కానుక అడిగే, లేదా కానుక అనే మాట ఎక్కువసార్లు వాడుతున్నాను కానీ మీకు అసలు ఏమేమి విత్తుతాము అనే విషయాలు ముందుకు వెళ్ళిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తారు. మీ దగ్గర నుంచి ఏదైనా ఎనీ రిసోర్స్ అడగడానికి మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ అధికారం నాకుందని పౌలు గారు చెప్తా ఉన్నాడు. కానీ అద్భుతమైన విషయం ఆయన ఏమంటా ఉన్నాడు తెలుసా? ఆ అధికారము కలదు కానీ అధికారాన్ని నేను ఎప్పుడు ఉపయోగించుకోలే. అధికారం అయితే నాకుంది కానీ ఆ అధికారాన్ని నేను ఎప్పుడు ఉపయోగించుకోలే. ఇప్పుడు పౌలు గారి సందర్భంలోకి వెళ్ళి నన్ను నేను పెట్టుకొని మాట్లాడితే, నన్ను నేను చెప్పుకునే ప్రయత్నం చేస్తే నిజంగా నాకు మీ దగ్గర నుంచి అడిగే అధికారం ఉంది. వాక్యం ఇచ్చింది నాకు, మీరు ఇవ్వలే నాకు అధికారం. మీరు చర్చకు వచ్చారు కాబట్టి అధికారం రాలే నాకు. నేను మంచి ఉపదేశాన్ని మీకు ఇస్తా ఉన్నాను కాబట్టి మీ దగ్గర నుంచి మేలైన పదార్థాలు తీసుకునే అధికారం నాకుంది. కానీ ఈరోజు వరకు దాన్ని అన్వేష్ కానీ శ్వేతక్క కానీ ఉపయోగించుకోలే. హల్లెలూయా. నీరసంగా చెప్పొద్దు, గట్టిగా చెప్దామా? ఉపయోగించుకుంటే చెప్పొద్దు, మేమైతే ఉపయోగించుకోలే. అన్నవాళ్ళు ఉపయోగించుకోవట్లేదు కదా వాళ్ళ అధికారాన్ని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ట్రాఫిక్ చలానాలు పడ్డాయి అనుకోండి మీ బైక్ మీద. ఒక సంవత్సరం పాటు ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని పట్టుకోవట్లేదు కదా అని లైట్ తీసుకుంటాం కదా, దొరికినప్పుడు చూసుకుందాంలే. అప్పుడు ఏమవుతుంది? దొరికినప్పుడు ఏమవుతుంది? వాటితో పాటు డబల్ ఫైన్ వేస్తాడు వాడు. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు అడగట్లేదు, వాళ్ళకి ఎక్కువైపోయినాయి. వాళ్ళకి బ్యాంక్వెట్ హాల్ ఉంది, అన్న ప్రతి వారం కొత్త చొక్కా వేస్తాడు, అక్క మంచి డ్రెస్సులు వేస్తుంది, వాళ్ళకేంది బోల్డ్ డబ్బులు ఉన్నాయి. కొంతమంది దగ్గర నేను వింటా ఉంటాను, మా వాళ్ళకి బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి అన్న, అందుకే నేను వేరే వాళ్ళకి ఇస్తున్నా. ఎవడు చెప్పాడు నీకు డబ్బులు ఎక్కువైపోయినాయి అని? మీ సేవకుడు ఏం చెప్పాడు ఆ డబ్బులు ఎక్కువయ్యా అని? మా వాళ్ళు బాగా తిని, ఆ మాట అనకూడదు, బలిసిపోయారన్న, డబ్బులు ఎక్కువైపోయినాయి మా వాళ్ళకి, అందుకే నేను నా కానుక తీసుకెళ్ళి వేరే ఆయనకి ఇస్తా అన్న. ఎవరు చెప్పారు మీకు? ప్రశ్న. పాలి భాగము అధికారము. కిందకెళ్ళి చదువుదామా? 13వ వచనం చదువుదామా? 13వ వచనం చదవండి. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను అన్నిటినీ ఏం చేస్తున్నాడంటే తెలుసా పౌలు గారు? ఫస్ట్ మాట ఏమన్నాడో తెలుసా? 11వ వచనంలో అన్న మాట ఏంటి ఆయన ఒకసారి చదువుతారా? 11వ వచనం చదువుతారా? మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తినప్పుడు ఆమె శరీర సంబంధమైన కోసుకోలేమా అంటున్నాడు. అంటూనే కిందకు వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? మేము ఆ అధికారం ఎప్పుడు ఉపయోగించుకోలేదు. ఏ అధికారం అంట? మీ మీద ఇతరులకున్న అధికారం ఉంది చూడండి, ఆ అధికారము కంటే మాకున్న అధికారం చాలా గొప్పది. అయినా సరే మేము ఆ అధికారాన్ని ఎప్పుడు ఉపయోగించుకోలేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ అధికారాన్ని నేను చెలాయిస్తే
ఒకవేళ అడగడం ప్రారంభిస్తే, ఒకవేళ మీ దగ్గర నుంచి కోరుకోవడం ప్రారంభిస్తే క్రీస్తు సువార్త పనికి ఎక్కడైనా ఆటంకం కలుగుతుందేమో అని చెప్పి మేము అధికారాన్ని ఉపయోగించుకోలేదా అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. అద్భుతంగా, గర్వంగా నేను కూడా అదే మాట చెప్పగలను. ఎక్కడైనా క్రీస్తు పనికి ఆటంకం కలుగుతుందేమో అని. ఒకవేళ ఎక్కడైనా కానుక గురించి ప్రసంగం చెప్తే సంఘం నుంచి ఎక్కడ వెళ్ళిపోతారో అని, ఎక్కడైనా ఒక దశంభాగం గురించి చెప్పే ప్రయత్నం చేస్తే ఎక్కడి నుంచి వెళ్ళిపోతారో సంఘంలోంచి అని ఎప్పుడూ అధికారం. మాకు మెయిన్ ఫోకస్, విజన్ ఏంటి అంటే సంఘము కట్టబడుట, ఆత్మలు కట్టబడుట, రిస్టోరేషన్, పునరుద్ధరించబడుట, పడిపోయిన వ్యక్తి పైకి లేచుట, ఆత్మ సంబంధిగా ఎదుగుట, శరీరేచ్ఛలను విడిచిపెట్టుట, డబ్బు వైపు ఎప్పుడూ లేదు, వేరే వేరే ఇతర ఫలముల వైపు ఎప్పుడూ లేదు. అందుకే ఎప్పుడు ఉపదేశించుకుంటూ పోయాం, ఎప్పుడు వాక్యం బోధించుకుంటూ వెళ్ళాం. ఇప్పటి వరకు ఎన్ని వందల మీటింగ్స్ వెళ్ళుంటామో అందులో దాదాపు 60 నుంచి 70% కానుక తీసుకోకుండా వచ్చిన మీటింగ్స్. ఎందుకో తెలుసా? గురి వాక్యము వైపు. అధికారము లేదా? రేటు చెప్పే అధికారము లేదంటే రేటు చెప్పే అధికారం ఉంది, వాక్యం ఇస్తా ఉంది. మంచి ఫలములలో భాగం అడిగే అధికారము లేదు అంటే అధికారం ఉంది, సేవకుడికి వాక్యం ఇస్తా ఉంది అధికారము. మరి ఎందుకు సేవకుడు అధికారాన్ని ఎక్సర్సైజ్ చేయట్లేదు? ఎందుకు మీ సేవకుడు అధికారాన్ని ఉపయోగించుకోవట్లేదు అంటే క్రీస్తు సువార్త పనికి ఎక్కడైనా ఆటంకం కలుగుతుందేమో. ఈ డబ్బులు నన్ను ఆటంకపరచడానికి వీల్లేదు. డబ్బులు చాలా చిన్న విషయం. ఇది సేవకుడికి అవసరాలు లేవా? సంఘానికి అవసరాలు లేవా? అన్నీ ఉన్నాయి. సేవకుడు ఆర్థిక ఇబ్బందుల్లో లేడా అంటే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే యువర్ సర్వెంట్స్ హార్ట్, మీ సేవకుని యొక్క హార్ట్. ఎంతమంది ఈరోజు వరకు అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఎంతమంది ఈరోజు వరకు ఆలోచించే ప్రయత్నం చేశారో నాకైతే తెలియదు, కానీ ఎంతమంది ఈరోజు వరకు ప్రార్థన చేసే ప్రయత్నం చేశారో నాకైతే తెలియదు, కానీ ఆర్ యు రియలీ అండర్స్టాండింగ్ యువర్ సర్వెంట్స్ హార్ట్? పౌలు గారి స్థానంలో నన్ను నేను పెట్టుకొని చెప్పుకుంటే బోళ్ళనున్నాయి సమస్యలు, బోళ్ళనున్నాయి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు. కానీ ఏ రోజు కూడా సువార్త పనికి ఆటంకం కలగకూడదని చెప్పి అధికారాన్ని ప్రయోగించే పని చేయలేదు, అధికారాన్ని ఉపయోగించే పని చేయలేదు. వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటా ఉన్నాడో తెలుసా? తిమోతికి రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి చదివితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి. అద్భుతమైన మాట పౌలు గారు తిమోతి అంటే పాస్టర్ గారు. ఆయన తిమోతి ఎవరండి? పాస్టర్ గారికి ఇంకో పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు లెటర్ రాస్తూ అద్భుతమైన మాట చెప్తున్నాడు. 17వ వచనం చదవండి, అందరూ చదవాలి. బాగుగా పాలన చేయు పెద్దలు విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు, వెరీ గుడ్, రెట్టింపు సన్మానానికి పాత్రులుగా చేయాలంట వాళ్ళిద్దరిని. ఎవరు వాళ్ళిద్దరు? మొదట బాగుగా పాలన చేయు పెద్దలు అంటే చర్చ్ ఎల్డర్స్ అనుకుంటారేమో. నో, చర్చ్ ఎల్డర్స్ గురించి చెప్పట్లేదు ఆయన. బాగుగా పాలన చేయు పెద్దలు. ఒక పాస్టర్కి పైన సీనియర్ పాస్టర్ ఉంటాడు, బిషప్ ఉంటాడు, ఎక్సెట్రా ఉంటాడు, ఏదో రెవరెండ్ ఏవో ఉంటాడు. వీళ్ళందరినీ పెద్దల గుంపులో చెప్తా ఉన్నాడు పౌలు గారు. సంఘ పెద్దల గురించి చెప్పట్లేదు ఆయన. రెట్టింపు సన్మానం చేయాలంటే రేపు పొద్దున్న 2 శాలువాలు తీసుకొచ్చి మీ సంఘ పెద్ద కప్పమని కాదు. అది సంఘ పెద్ద గురించి కాదు, అది మీ సేవకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మీ నాయకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పెద్ద అయితే మిమ్మల్ని నడిపిస్తాడు అతని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని, మీ సేవకుడిని. అలాగే రెండో వ్యక్తి ఎవరంట? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారికి. ఎవరైతే వాక్యమందు, ఉపదేశమందు, బోధన యందు, ఉపదేశించుట యందు ప్రయాసపడతా ఉన్నారు. మరి మీకు ఎప్పుడైనా నా ప్రయాస కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ట్యూస్డే నుంచి కూర్చుంటే అదే రూమ్లో అక్క మాట్లాడుతున్నా సరే మాట్లాడకుండా, అక్క పలుకుతున్నా సరే పలకకుండా అక్కడే కూర్చొని విశేషముగా ప్రయత్నం చేస్తాను. నేను చెప్పుకుంటాను అది. గంటల పాటు బుక్స్ చదువుతూ, గంటల పాటు ఆర్టికల్స్ చదువుతూ, గంటల పాటు వాక్యము. ఆదివారం ఎలాంటి ఆహారాన్ని అందించాలి నా మందకి, ఆదివారము లేదా శుక్రవారం ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి మా మందకి అని కాపరిగా నేను ఆలోచిస్తా. మరి అలాంటి కాపరికి ఏం చేయాలంట?
రెండంతల చదవాలి. ఏముందండి అక్కడ ఎంత సన్మానం అది? ఎప్పుడు సన్మానం చేశారు చెప్పండి మీరు నాకు. సింగిల్ సన్మానం కాదు అది, దశమ భాగం కాదు అది. జాగ్రత్తగా వినండి. దశమ భాగం అడుగుతున్నా అనుకుంటున్నాను, కాదు కదా, దశమ భాగం కాదు అది, రెండంతల సన్మానం. శాలరీ రాగానే 21,000 రూపాయలు శాలరీ రాగానే 2,100 రూపాయలు పాస్టర్ గారికి పంపిద్దాం అయిపోయింది అనుకుంటున్నామేమో. రెండంతల సన్మానం 2 times. ఎవరికో తెలుసా? పెద్దలకి, బాగుగా పాలన చేయు సంఘాన్ని నడిపించే నాయకుడికి, సంఘం కొరకు ప్రయాసపడి విశేషముగా ఉపదేశించేవానికి. ఆలోచించండి, చిన్నప్పుడు ఎప్పుడైనా ఎస్ఏ రాశారా? ఎప్పుడన్నా ఒక 1000 words ఎస్ఏ రాయడానికి ఎంత కష్టపడి ఉంటారు? ఒక 1000 words ఎస్ఏని గుర్తుపెట్టుకొని మైక్ పట్టుకొని చెప్పేసరికి 1000లో 900 ఎగిరిపోయి 100 మిగులుతాయి. మీకు 100 చెప్పి ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి, సేవకుడికి ఆప్షన్ లేదు. 1000 words ఎస్ఏ ప్రసంగం ప్రిపేర్ అవ్వాలంటే 1000 words గుర్తుపెట్టుకోవాల్సిందే. విశేషముగా ఉపదేశించు వానికి, విశేషముగా అంటే అత్యధికముగా ప్రయాసపడు వాడికి. మరి ఇస్తున్నామా? ప్రశ్న. నిజంగా ఇస్తున్నామా? ప్రశ్న. ఏం చెప్తున్నాడు? గల్తీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం అక్కడే చేయబెట్టండి. 6వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడు? వాక్యోపదేశము పొందువాడు అంటే మీరు, ఉపదేశించు వానికి అంటే నాయకునికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవాలి. మరి మంచి పదార్థములలో భాగం ఇస్తా ఉన్నారా? ప్రశ్న. శరీరానుసారం, మీకు ఆత్మానుసారంగా విత్తుతా ఉన్నప్పుడు శరీరానుసారమైన ఫలములు, శారీరకమైన ఫలములు కోసుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నారా సేవకునికి? ప్రశ్న. రెండంతల సన్మానము మీ సేవకునికి మీరు చేస్తా ఉన్నారా? ప్రశ్న. మనం చేసే పని ఒకటి ఉంటుంది తెలుసా? ఏంటో తెలుసా? మనం చేసే పని ఒకటి ఉంటుంది. తర్వాత వచనం చదవండి, అదే తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదవండి ఒకసారి. తర్వాత వచనం చదవండి. ఎందుకు? ఏంటది? చూడండి, పౌలు గారు అక్కడ పాత నిబంధన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని, కొత్త నిబంధన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవు. దాని ఏం చెప్తున్నాడు తెలుసా? పాత నిబంధన గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని తెస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనం. వ్యవసాయం చేసేటప్పుడు ఇజ్రాయేలు ప్రజలు, యూదులు ఎలా వ్యవసాయం చేయాలనే నియమాన్ని కూడా ఆయన పెట్టాడు. ఆ నియమాన్ని పౌలు గారు వాడుకుంటూ ఇక్కడ అద్భుతమైన మాటను చెప్తూ, చూడండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో మీకు ఆ మాట కనిపిస్తే చదవండి ఒకసారి. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం. ద్వితీయోపదేశ కాండం నుంచి తీసుకొచ్చి పౌలు గారు ఇక్కడ తిమోతికి చెప్తా ఉన్నాడు. ఏంటి చెప్తా ఉన్నాడు అంటే, మీ నాయకుడు ఎవరైతే అద్భుతంగా ఉపదేశిస్తా ఉన్నాడో అతనికి రెట్టింపు సన్మానానికి పాత్రుడిగా చేయండి. కానీ మనం ఏం చేస్తామంటే తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఎద్దుని తీసుకొని ఒక రైతు ఏం చేస్తాడంటే దున్నుతా ఉంటాడు. ఒక రైతు దున్నుతా ఉంటాడు. దున్నినప్పుడు అందులోంచి ఏవైతే ఫలములు బయటకు వస్తాయో, ఆ దున్నినప్పుడు చిన్న చిన్నవి ఎద్దు తినేవి ఏవైతే బయటకు వస్తాయో అది తినకుండా దాని మూతికి ఏం కట్టేస్తాడు తెలుసా? చిక్కం కట్టేస్తాడు. ఎందుకు తెలుసా? అమ్మో, ఇది తినేస్తే నా పంటలో నాకెక్కడ నష్టం వస్తుందో. మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా అదే రైతు? మళ్ళీ పంట బాగా పండి ఫలం వచ్చిన తర్వాత ఎద్దును అక్కడ వదలడు. ఒకవేళ వదిలినా చిక్కం కడతాడు మూతికి. ఎందుకో తెలుసా? నేను కష్టపడి సంపాదించుకున్న ఫలం ఇది, నేను కష్టపడి సంపాదించుకున్న జీతం ఇది, నేను కష్టపడి వ్యాపారంలో సంపాదించుకున్న డబ్బు ఇది, నేను ఆ పాస్టర్ గడికి ఎందుకు ఇవ్వాలి? ఏం వేస్తారంట? మూతికి చిక్కం వేస్తారంట. కానీ దున్నడానికి దేన్ని ఉపయోగించుకున్నారంట? అదే ఎద్దును ఉపయోగించుకున్నారు. ఏ ఎద్దునైతే ఉపయోగించుకుని దున్నారో అదే ఎద్దుకి దాని ఫలాన్ని తినే అవకాశం వచ్చినప్పుడు, దాని భాగాన్ని తినే అవకాశం వచ్చినప్పుడు తిననివ్వకుండా మూతికి చిక్కాన్ని వేస్తున్నారంట. వేస్తున్నామా సంగమా? వేస్తున్నాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీతోటి. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. నూన్చెడి ఎద్దుకి ఏ ఎద్దునైతే వాడుకొని, ఏ సేవకుడినైతే వాడుకొని ఆత్మఫలములు పొందుకుంటా ఉన్నావు, ఏ సేవకుడినైతే వాడుకొని వాక్యములో ఎదుగుతా ఉన్నావో, ఏ సేవకుడినైతే వాడుకొని ఆ సేవకుని సమయాన్ని, ప్రార్థనని నువ్వు తీసుకుంటా ఉన్నావో, నీ శరీర సంబంధమైన ఫలం వచ్చినప్పుడు మాత్రం ఆ సేవకుడు నీకు గుర్తు రావట్లేదా? నీ గురించి ఆ వాక్యం మాట్లాడుతూ ఉంది ఈరోజు. నీ శరీర సంబంధమైన జీతం వచ్చినప్పుడు సేవకుడు నీకు గుర్తు రావట్లేదా? నీ గురించే మాట్లాడుతూ ఉంది వాక్యం ఈరోజు.
నువ్వు అనుకుంటావేమో కానుకలు, నో, కానుకల గురించి, ఫలము గురించి మాట్లాడుతా ఉన్నాడు, సేవకుని యొక్క అధికారము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మీకు ముందే చెప్పాను, పౌలు గారు రిఫరెన్స్ చేసి చూపించి చెప్పాను, నాకే అత్యధికమైన అధికారం ఉంది మీ మీద. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీ అందరి జీతాల మీద నాకే అధికారం ఉంది మీ తల్లిదండ్రుల కంటే. కానీ ఎప్పుడైనా అడిగానా? అడగలేదు. ఎందుకు? క్రీస్తు సువార్త నిమిత్తము, క్రీస్తు సువార్త పరిచర్యకి ఎక్కడైనా ఆటంకం కలుగుతుందేమో. నో, వి విల్ నాట్ డూ లైక్ అదర్స్. మనం ఇతరుల వలె స్కీమ్స్ పెట్టడానికి వీల్లేదు. ఇటుకకి 50,000, గజానికి 1,00,000 రూపాయలు పెట్టడానికి వీలు. మేము పెట్టలేదు. నెలకి 1,00,000 రూపాయలు చర్చ్ రెంట్ కట్టాలంటే ఇన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, మీరు రెంట్ కట్టుకోండి అని చెప్పలేదు ఎప్పుడు. ఎందుకో తెలుసా? అధికారాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు. క్రీస్తు సువార్తకు ఆటంకపరిచే ప్రయత్నం చేయలేదు. మూతికి చిక్కమేసినా సరే తలదించుకొని దున్నే ప్రయత్నం చేసిన సేవకుడు మీ ముందున్నాడు. సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ టుడే. నూర్చెడి ఎద్దుకి ఏం కడతా ఉన్నామంట? మూతికి చిక్కం కడతాను. ఫలము వచ్చినప్పుడు గుర్తు రావట్లేదంటే ఎద్దు, ఆ ఎద్దునే వాడుకొని దున్నారంట. ఆ ఎద్దునే వాడుకొని వ్యవసాయం అంతా చేశాడు. తర్వాత మాట అద్భుతంగా ఉంటుంది, చదవండి. తర్వాత మాట అద్భుతంగా ఉంటుంది, చదవండి. పనివాడు తన జీతమునకు పాత్ర. ఎంత అద్భుతమైన మాట కదా. ఒకసారి అందరు చదవండి మళ్ళీ ఒకసారి అలా అయినా. పనివాడు తన జీతమునకు. పనివాడికి ఏమి ఇవ్వాలి? ఇస్తున్నారా? మరి ఇస్తున్నారా? ఆర్ యూ పేయింగ్ శాలరీ టు యువర్ పాస్టర్? మీ సేవకునికి జీతం వెళ్తా ఉందా? ప్రశ్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సందర్భం నుంచి తెస్తా ఉన్నాడు తెలుసా? లూకాసు వార్త నుంచి తెస్తా ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, నాకైతే వచ్చింది ప్రశ్న. ఇప్పుడు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తా ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండం నుంచి రాశాడు, బాగానే ఉంది. అంటే ద్వితీయోపదేశ కాండం అంటే అప్పటికి వాళ్ళకి ధర్మశాస్త్రము, తోరాలు అన్నీ ఉన్నాయి. అందులోంచి ఒక ఉదాహరణ వాడాడంటే బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వాడుతున్నాడంటే లూకాసు వార్త 10వ అధ్యాయం నుంచి వాడుతున్నాడు. అదేంది లూకాసు వార్త 10వ అధ్యాయం అప్పటికి ఉందా అంటే, తిమోతికి పత్రిక రాసే టైంకి లూకాసు వార్త పుస్తకం అంతా ప్రచురణలో ఉంది. అందుకే పౌలు గారు చాలా తెలివిగా ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఒకవేళ పౌలు గారు ప్రకటన గ్రంథంలోంచి రాస్తుంటే ఈయనకు అర్థం కాకపోయేది. ఎందుకు తెలుసా? ప్రకటన గ్రంథం అప్పటికి రాయబడిందో రాయబడలేదు ఎవరికి తెలుసు? వీ డోంట్ నో. కానీ లూకాసు సువార్తలోంచి ఎందుకు వాడుతుండో తెలుసా? అప్పుడు ఆయన రాసే సమయానికి, తిమోతికి పత్రిక రాసే సమయానికి లూకాసు సువార్త పుస్తకం అంతా అందరికీ ప్రచురణలో ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ రీడింగ్ ఇట్. అందుకే పాత నిబంధన గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని, కొత్త నిబంధన గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని అద్భుతంగా తీసి అక్కడ ఆయన ప్రయోగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు. చూద్దాం, 3వ వచనం నుంచి చదువుదాం. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 3వ వచనం నుంచి. మీరు వెల్లుడి. చూడండి, యేసుక్రీస్తు వారు శిష్యులకు డైరెక్షన్ ఇస్తా ఉన్నాడు. పరిచర్యకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి. మీరు వెల్లుడి, ఇదిగో తోడేల మధ్యకు పంపినట్టు పంపుచున్నాను. మీ సంచినైనను, జాలినైనను, చెప్పులనైనను తీసుకుని పోదు. ఏమి తీసుకెళ్ళదు, సంచి కూడా తీసుకెళ్ళొద్దు అంటున్నాడు. అంటే ఏంటి? పర్సు కూడా పట్టుకెళ్ళొద్దు. ఎవరైతే ఫుల్ టైం మినిస్ట్రీ కమిట్మెంట్ తీసుకుంటా ఉన్నారో మీ పర్సు, బ్యాంక్ అకౌంట్లు కూడా పక్కన పెట్టరండి. ఎందుకు తెలుసా? తర్వాత మాట చదవండి. త్రోవలో ఎవరినైనాను అడగవద్దు. మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించున్నప్పుడు మీ ఇంటికి సమాధానము అగుగాక అని మొదట. ఇప్పుడు చూడండి, ఏ సేవకుడైతే ఒక ఇంటికి వెళ్తాడో ఆ ఇంటికి ఏమొస్తుందంట? సేవకునితో పాటు సమాధానం వస్తుందంట, పీస్ వస్తుంది. మన ఆలోచన ఏంటి తెలుసా? మన పాతకాలపు ఆలోచన ఏంటి తెలుసా? వచ్చేసాడు వీడు సంచి పట్టుకొని కానుక్కోసం. సేవకుడు మీ ఇంటికి వస్తూ ఉంటే ఏమొస్తుందంట? సేవకునితో పాటు సమాధానం వస్తుందంట. తర్వాత మాట చదవండి, అద్భుతంగా ఉంది. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. చూడండి, ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీ ఇంటికి సమాధానము కలుగునుగాక అంటా ఉన్నాడు. ఒకవేళ అవతల వ్యక్తి కూడా శాంతిని కోరుకునే వ్యక్తి అయితే, సమాధానాన్ని కోరుకునే వ్యక్తి అయితే వెంటనే ఏం చేస్తాడు తెలుసా? పాస్టర్ గారు రండి,
నాయకుడా రా, సేవకుడా రా, నేను చేర్చుకుంటాడు ఇంట్లో. ఒకవేళ అట్లా కాకపోతే నీకు అర్థమైపోతుంది విషయం, ఆడు గొడవ పెట్టుకున్నాడు, నువ్వు పోరా బయటకు అంటాడు. ఫస్ట్ మేము ఈరోజే బిర్యానీ వండుకున్నాం, కరెక్ట్గా బిర్యానీ వండే టైంకి వచ్చావు, నువ్వు పో బయటకు అంటాడు. ఎందుకు? వాడు సమాధాన పాత్రుడు కాడు కాబట్టి. సమాధాన పాత్రుడు ఏం చేస్తాడు తెలుసా? నాయకుడిని తీసుకెళ్తాడు లోపలికి, సేవకుని తీసుకెళ్తాడు లోపలికి. ఎందుకంటే సమాధానము నాయకుడితో వస్తుందని ఆయనకు తెలుసు. క్రీస్తు సేవకుడితో సమాధానం వెంట వస్తుందని ఆయనకు తెలుసు. ఆయన సమాధానాన్ని కోరుకునేవాడు కాబట్టి ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నాడో. అయితే అలాంటి ఇంటిలోకి మీరు వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా ఆయన? తర్వాత వచనం చదవండి ఒకసారి. ఆ ఇంటిలో మీరు ఉన్నప్పుడు చదవండి. అక్కడ ఉండిన ఎడల నిలుచును, లేని ఎడల తిరిగి వచ్చును. వారు మంచి పదార్థములను మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచ్చు ఆ ఇంటిలోనే. ఏం చేయాలంటే సేవకుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తినాలి. ఎవరు ఇస్తారంటే ఆ పదార్థాలు? ఇంటి వాళ్ళే ఇస్తారు. ఒక సేవకుడు సంఘానికి నాయకుడుగా ఏర్పాటైనప్పుడు ఆ సేవకునికి త్రాగే పదార్థాలు ఎవరివ్వాలి? సంఘమే ఇవ్వాలి. ఏం చెప్తోంది గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేను. ఏ ఇంటికైతే ఆయన నాయకుడుగా ఉన్నాడో, ఏ ఇంటినైతే ఆయన నడిపిస్తూ ఉన్నాడో, ఏ ఇంటికైతే మంచి ఉపదేశాన్ని తెలియజేస్తా ఉన్నాడో ఆ ఇంటి వారే తినడానికి త్రాగడానికి ఇవ్వాల్సిందే. నాయకుడు కూడా ఆ ఇంటిలోంచే తినాల్సిందే. ప్రశ్న ఏంటంటే, మరి మీ పాస్టర్ గారు నిజంగా తింటున్నాడా? ప్రశ్న అడిగారా ఎప్పుడన్నా? ప్రశ్న. ఒకవేళ మీరు అనుకోవచ్చు అన్న, ఒకవేళ కరప్టెడ్ పర్సన్ అయితే ఎప్పుడు డబ్బు 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 వైపే చూస్తున్నాడు అనుకో ఒక నాయకుడు. అసలు ఆ నాయకుడు నోట్లోంచి ఎప్పుడు డబ్బు తప్ప వేరే ప్రసంగం రావట్లేదన్నా అని అనుకుంటున్నారేమో. మీరు కొంతమందిని చూస్తుంటారు అందరి మీద అలాగే. ఇప్పుడు చూడండి, బయట ఎవరో దశంభాగం అడిగితే ఈ పాస్టర్లందరూ దశంభాగం అడిగే వాళ్ళని అందరి మీద ముద్రేస్తున్నారు. మీకు దశంభాగం రావట్లేదా? చాలామందికి తెలియదు ఈ దశమ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? సంస్కృతం నుంచి వచ్చింది. బైబిల్లో ఎక్కడ ఉందా దశమ అని? దశమ అనే సంస్కృత పదం బైబిల్లో ఎక్కడ ఉందా? హిబ్రూ బైబిల్లో, గ్రీకు పదంలో రాసి ఎక్కడన్నా ఉందా? లేదు. అది ఒక భాగము మాత్రమే. కానీ దానికి ఒక పేరు పెట్టారు, దశమ. తెలుగు బైబిల్ ఎక్కడో కనిపించింది మీకు, దాన్ని వాడేస్తారు. పూర్వం బ్రాహ్మిన్స్ ఎక్కువ ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి ఆ పదాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు. దశమ అంటే 10వ భాగము. వాళ్ళందరూ దశంభాగాలను తిడుతుంటారు. మనోళ్ళు కూడా మా పాస్టర్ దశంభాగం అడుగుతున్నాడు అనుకుంటారు. పాస్టర్ దశంభాగం అడగట్లే, పాస్టర్ అధికారాన్ని అడుగుతూ ఉన్నాడు. జాగ్రత్త వినాలి మీరు. ఎవ్వరికి లేని అధికారము నాయకుడికి ఇవ్వబడింది. మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ అధికారం సేవకునికి ఇవ్వబడింది. ఆ అధికారాన్ని ఇవ్వమని సేవకుడు అడుగుతున్నాడు. సేవకుడు కానుకలు అడగట్లే, సేవకుడు దశంభాగాలు అడగట్లే, సేవకుడు డబ్బులు ఇవ్వమని అడగట్లే, అధికారాన్ని అడుగుతున్నాడు. వాట్ ఈస్ రైట్ఫుల్ టు హిమ్? ఏ మంచి పదార్థములలో భాగం కావాలో ఇస్తున్నామా? ప్రశ్న. ఇవ్వట్లేదా? ఎందుకు ఇవ్వట్లేదు? ఒకవేళ సేవకుడు ధనాపేక్ష కలిగిన వాడైతే, ఒకవేళ సేవకుడు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బే మాట్లాడుతుంటే, మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అలాంటి పెద్దల గురించి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. 3వ అధ్యాయం 3వ వచనము చదవాలి. 2వ వచనం నుంచి ఉందా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అధ్యక్షుడగు వాడు నిందారహితుడై ఉండాలి. చదవండి. అతిథి ప్రియుడును ఉండి కాక సాత్వికుడును ఇవన్నీ ఉండాలి. చదవండి. ఏం లేనివాడై ఉండాలి. ఎవరైతే నాయకుడు ఉన్నాడో, ఎవరైతే సేవకుడు ఉన్నాడో, ఎవరికైతే అధికారం ఇవ్వబడిందో ఆ అధికారము ఇవ్వబడిన సేవకుడికి ఏముండకూడదు? ధనాపేక్ష ఉండకూడదు.
మీరు ఇందాక అనుకుంటా ఉన్నారు కదా, అన్న ఎప్పుడు కానుకల గురించి ఒక అతను ప్రసంగం చెప్తున్నాడు అన్న అంటే, ఇవి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ధనాపేక్ష లేని వాడై ఉండాలి. ధనాపేక్ష లేని వాడై ఉండాలి. మరి ఎలాంటి ధనాపేక్ష లేని నాయకుడికి మరి నిజంగా వెతుకుతా ఉన్నావా? ఆర్ యు రియల్లీ సోయింగ్ యువర్ రిసోర్సెస్? ఎలాంటి విషయాలు మనం విత్తాలి అనే విషయాన్ని ముందుకు వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తా. నిజంగా వెతుకుతా ఉన్నావా? నిజంగా వెతుకుతా ఉన్నావా అనేది ప్రశ్న. ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్. మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనే విషయాలు ముందుకు వెళ్ళాక చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలో తెలుసా? నేను ఇందాక చెప్పినట్టు సేవకుడికి అధికారం ఉంది కాబట్టి ఇవ్వాలనుకుంటున్నారేమో. అంతకంటే గొప్ప అధికారం ఉంది ఏంటో తెలుసా? తండ్రి తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు. హల్లెలూయా. అందులోనే ఇవ్వటం ఉంది. దెర్ ఇస్ అ జాయ్ ఇన్ గివింగ్. ఇవ్వటంలో సంతోషం ఉంది, ఇవ్వటంలో ఆనందం ఉంది. ఎంతమంది ఏడ్చుకుంటూ ఇస్తున్నారు, ఎంతమంది నవ్వుకుంటూ ఇస్తున్నారు? ప్రశ్న. ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. 9వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను. చూడండి, ఇప్పుడు మీకు ఇందాక ఒక క్యాలిక్యులేషన్ చెప్పాను కదా, దశమ అనగానే 21,000 రూపీస్ శాలరీలో ఎంత దశమ? 2,100 రూపీస్. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను. తర్వాత మాట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. మీరు అనుకోవచ్చు, అన్నా నేను పేదోడిని, నేను ఇంతే ఇవ్వగలను. దానికి కూడా సమాధానం చెప్తా, చివరిలో చెప్తాను మీకు. కొంచెంగా విత్తువాడు ఏం చేస్తాడంట? కొంచెంగా పంట కోస్తాడు. నేను పేదవాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, అన్నీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అన్నీ ఉంటాయి కానీ ఎంత విత్తుతారంట? ఇంతే విత్తుతారంట. వాళ్ళకి రిజల్ట్ ఎంత ఉంటుంది, కోత ఎంత ఉంటుంది అంటే అంతే ఉంటుంది. సమృద్ధిగా విత్తిన వాడికి కోత ఎంత ఉంటుంది అంటే సమృద్ధిగా కోత ఉంటుంది. బహుశా కోత ఇక్కడ ఉండకపోవచ్చేమో, పరలోకమందు ఉండొచ్చేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం విత్తినవాడు సమృద్ధిగా విత్తిన వాడిని చూసి ఏమనుకుంటాడు తెలుసా? అరే అప్పుడే నేను ఎక్కువ ఇవ్వాల్సిందే. వెదర్ ఇట్ కెన్ బి మనీ, వెదర్ ఇట్ కెన్ బి టైం, వెదర్ ఇట్ కెన్ బి రిసోర్సెస్, ఏదైనా కావచ్చు. నేను అప్పుడే గొప్పగా విత్తి ఉండాల్సిందే. చూడండి, మీరు ఎంత విత్తితే అంత తిరిగి వస్తుంది. చూడండి, వడ్డీ వ్యాపారి కాదు దేవుడు. మీరు 10,000 ఇస్తే మీకు ₹1,00,000 వస్తాయి. మీరు నాకు 10,000 అపాయింట్మెంట్ కడితే మీకు నో, దేవుడు వడ్డీ వ్యాపారి కాదు. అందుకే ఏమంటా ఉంది, మోసపోకుడి, దేవుడు వెకిరి. మీరు మోసపోతారు. ఎలా మోసపోతారంటే, అక్కడికి దీన్ని తీసుకెళ్ళి అక్కడిస్తే ఏదో జరుగుద్దని మీ భ్రమ, అక్కడికి వెళితేనే ఏదో జరుగుద్దని మీ భ్రమ. మీరు మోసపోతారు. దేవుడు వెక్కిరింపబడి, దేవుడు మోసం చేసేవాడు కాదు. దేవుడు నీకేమీ నియమం పెట్టలేదు. విజయవాడలో ఒక సేవకుడు ఉన్నాడు, సురేష్ వంగురి గారని. ఆయన చెప్తా ఉన్నాడు, ఒకరోజు ఒక ఆవిడ ఒక సంఘంలో పెరిగిందంట, టీచర్ గారు. 40 సంవత్సరాలు నమ్మకంగా వెళ్ళింది ఆ సంఘానికి. 40 సంవత్సరాలు ఆలోచించండి. 40 సంవత్సరాలు నమ్మకంగా వెళ్ళిన తర్వాత ఆమె రిటైర్ అయింది. రిటైర్ అయిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి కదా, ఒక 60 లక్షలు ఎంతో వచ్చాయి. అందులోంచి దశం భాగం తీసింది. 60 లక్షల దశం భాగం ఎంత శిరీష? 6 లక్షలు తీసింది. పాస్టర్ గారికి పిలిచింది, ఫోన్ చేసి పాస్టర్ గారిని పిలిచిన తర్వాత, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దశం భాగం తీసిందని. పాస్టర్ గారు మంచిగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత చివరిలో ఏమంటుంది తెలుసా? ప్రార్థన అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు ఇది నేను కల్వరి పంపిస్తాను ఆయనకి అని అంది. నిన్ను 40 సంవత్సరాలు పోషించింది ఎవరు? నీ సేవకుడు. నీకోసం ఉపవాస ప్రార్థన చేసింది ఎవరు? నీ సేవకుడు. నీకోసం కన్నీరు గార్చింది ఎవరు? నీ సేవకుడు. నీకోసం టైం ఇచ్చింది ఎవరు? నీ సేవకుడు. నీకోసం సమస్తము నీ జీవితంలో విత్తినవాడెవరు? వాక్యం విత్తినవాడెవరు అంటే నీ సేవకుడు. తీసుకెళ్ళి భ్రష్టమైన పరిస్థితి అతను ఎవరికో ఇస్తామంట. అది వాక్యం ఏం చెప్తామో తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. నువ్వు అనుకుంటావేమో దేవుడు, నేను ఓకే వీడికేంది ఇచ్చేది అనుకుంటున్నావేమో. దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు సేవకులకి ఏ సమృద్ధిలో ఇవ్వాలో ఆ సమృద్ధిలో దయచేస్తాడు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు.
నీకు ఫలం వద్దనుకుంటే నీ ఇష్టం అది. నువ్వు కాకపోతే ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు సేవకుడికి. నువ్వే ఇవ్వాలని రూల్ ఏం లేదు. దేవుడు తన సమృద్ధిలోంచి ఎవరినైనా ఏర్పాటు చేసుకుని సేవకుడిని నడిపించగలడు. అందుకే ఏమంటాడు, కొంచెము విత్తువానికి కొంచెమే పంట, సమృద్ధిగా విత్తువానికి సమృద్ధి అయిన పంట. తర్వాత వచనం చదవండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం నుంచి తర్వాత వచనాలు చదవండి. చదవాలి ఫాస్ట్గా. సనుగు కొనుటయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఎలా ఇవ్వకూడదంట? నువ్వు సనుక్కోకుండా ఇచ్చేదేదో. ఇటు చూడాలి అందరు. ఇచ్చేది ఎలా ఇవ్వాలి? సనుక్కోకుండా. బలవంతంగా ఇవ్వకు. నువ్వు ఏదైతే నిశ్చయించుకున్నావో అది దశమ కావచ్చు, నువ్వు 500 నిశ్చయించుకో, పోయిందేముంది. అన్నా నేను ఇవ్వలేను దశమ భాగం, నేను కొంచెమే వితుతా. సరే, నువ్వు ఇచ్చే 500, నువ్వు ఇచ్చే ఆ గంట సమయమే, నువ్వు ఇచ్చే ఆ చిన్న రిసోర్సెసే, ఏదైతే ఇస్తా ఉన్నావో కమిట్మెంట్గా సంఘానికి తీసుకొనిరా. కమిట్మెంట్గా నాయకుడికి ఇచ్చే ప్రయత్నం చేయి. కమిటెడ్గా ఉండు. ఆ చిన్న విషయంలో నమ్మకంగా ఉండు. దేవుడు సమృద్ధిలో నీకు తీసుకొని వెళ్తాడు. చిన్న విషయంలో విత్తే ప్రయత్నం చేయి. దేవుడు సమృద్ధిగా విత్తే అవకాశాన్ని దయచేస్తాడు. ఎలా ఇస్తామంట? మనం సనుక్కుంటూ ఇస్తామంట. బలవంతంగా ఇస్తామంట. చెయ్యి వెళ్ళదు అసలు. వాలెట్ ఓపెన్ చేస్తే 10 రూపాయల నోటు మీదకే చెయ్యి వెళ్తుంది, కానీ ఆ పైన ఉన్న నోటు మీద బలవంతం చెయ్యి పీకేస్తుంటుంది ఇటైనాకి. ఎందుకు తెలుసా? బలవంతంగా ఇస్తాం. సగం మా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ. మళ్ళీ డిస్క్లైమర్ చెప్తా ఉన్నా మీకు. ఈ ఒక్కరోజే ఈ ప్రసంగం, తర్వాత ఎప్పటికీ చెప్పకపోవచ్చేమో. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. ముందుకు వెళ్ళి చదవండి. ఇంకో మాట ఉంటుంది, సనుక్కొనకయు. తర్వాత మాట చదవండి. తర్వాత వచనం చదవండి. ముందుకు వెళ్ళండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంట? ఉత్సాహంగా ఎవరైతే ఇస్తారు. ఆయన ఏమంటుండే తెలుసా? అక్కడ ఎక్కువ కానుక ఎవరైతే ఇస్తారో వాళ్ళని ప్రేమిస్తానట్లే ఆయన. నా కోసం ఎక్కువ టైం ఎవరు ఇస్తారో వాళ్ళని ప్రేమిస్తానట్లేదు ఆయన. నన్ను ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తాను. నో 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 నో. ఎవరైతే ఉత్సాహంగా, ఇంగ్లీష్లో ఈ మాట ఉంటుంది, చియర్ఫుల్ గివర్. ఎంత సంతోషంగా ఇస్తాడంట తెలుసా? అతను ఇచ్చే దాంట్లో కూడా ప్యాషన్ కనిపిస్తుందంట. ఎంత సంతోషంగా ఇస్తాడంటే, ఆ తెచ్చే 10 రూపాయలైనా కావచ్చు, ఆ తెచ్చే 5 రూపాయలైనా కావచ్చు, ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్న గంట సమయాన్నైనా దేవునికి ఇవ్వచ్చు. ఎంత సంతోషంగా ఇస్తాడంటే సంతోషంగా ఇస్తాడు. మనకు సమస్య ఏంటంటే ఆదివారం ఆ 2-3 గంటలు సంఘానికి రావడమే ఇబ్బంది. ఇంకేమిస్తావు నువ్వు? ఆ 2-3 గంటలు బలవంతంగా కూర్చుంటావు. ఆ 2-3 గంటల్లో గంట ప్రసంగం 5 నిమిషాలు అటు దాటిందంటే సనుక్కుంటూనే ఉంటావు. మరి ఇంకెక్కడ నువ్వు ఫలాన్ని చూస్తావు? ఇంకెక్కడ నీ జీవితంలో అభివృద్ధిని చూస్తావు? ఇంకెక్కడ నీ జీవితంలో సమృద్ధిని చూస్తావు? అన్నా మాకు ఆశీర్వాదాలు రావట్లేని ఎక్కడి నుంచి అంటావు అంటే నీలోనే ఉంది సమస్య. సేవకుల్లో సమస్య లేదు. బలవంతంగా కూర్చోబెట్టాలి నేను ఆ గంట సేపు. బలవంతంగా ఆదివారం మొత్తం ఉన్న వారం అన్ని రోజుల్లో ఆదివారం 2 గంటలు నేను కూర్చోబెట్టాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది సేవకుడికి. ఎందుకంటే బలవంతంగా కూర్చుంటావు. 11ంటికి చర్చ అయితే 12ంటికో వస్తావు. నువ్వు వర్షిప్ అయిపోయాక వెళ్దాంలే. వాక్యం ఏమంటుంది తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. ఫలాన్ని కోసేటప్పుడు ఎప్పుడు వస్తావంట ఆలోచన చేయాలి. దున్నేటప్పుడు, దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం ఆదివారం 2 గంటల్లో గంటే ఇస్తాడంట. ఫలం కోసుకోవడానికి మాత్రం పొద్దున్నే 6ంటికి బయలుదేరి వస్తాడంట. ఎందుకు? ఫలం కావాలి నాకు, అన్నీ ఫుల్గా నేనే వేరుకోవాలి. చిన్నప్పుడు మామిడి తోటల్లో దొంగతనాలకు వెళ్ళేవాళ్ళని చూడండి. తెల్లవారుజామునే లేచి ఆ తోటమాలు రాకుండానే వెళ్ళి ఫలాలు కోసుకునేవాళ్ళు. ఎందుకు? శ్రేష్టమైనవి కోసుకోవడానికి, దొరకకుండా కోసుకోవడానికి. మనం విత్తామా, మనం పండించామా, మనం నీళ్లు పోసామా అంటే లేదు. దొంగిలించడానికి మాత్రం ముందుంటాం. సంగమా దేవుడు మాట్లాడుతాను. ముందుకు వెళ్ళి చదవండి. అదే మాట ముందుకు వెళ్ళి చదవండి. తర్వాత వస్తుంది చదవండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన మన దేవుడు మన ఎడల
సమస్తమైన కృపను విస్తరించాలి అంటే అనేకమైన మంచి కార్యాల్లో పాలి భాగము ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. 3 రకాల విత్తటాలు ఉంటాయని చెప్పాను మీకు. విత్తాలి 3 రకాల విత్తనాలు ఉంటాయి. అంటే విత్తే విషయంలో 3 types ఆఫ్ సోయింగ్ ఉంటుంది. తెలుగులో సరిగ్గా చెప్తున్నానో లేదో కానీ 3 types ఆఫ్ సోయింగ్ ఉంటుంది. మొదటిది రిసోర్సెస్, వనరులు. చెప్పండి. రిసోర్సెస్, వనరులు అంటే మీ డబ్బు కావచ్చు, మీ టైం కావచ్చు, మీది ఏదైతే మీరు ఏం చేయగలుగుతారో అది, ఎనీథింగ్. ఒక సేవకుడికి ఇబ్బంది వచ్చి కారు లేకపోతే, నా కారు 6 నెలలు ఆ సేవకుడికి ఇచ్చేసాను. నేను 6 నెలలు బండి మీద తిరిగాను, బస్సులో తిరిగాను. ఒక సేవకుడికి ఇబ్బంది వస్తే 6 నెలలు నా కారు ఇచ్చేసాను. ఆయన మళ్ళీ నువ్వు తీసుకునేంత వరకు ఆయన మళ్ళీ నేను అడగలేదు ఆ సేవకుడిని. మన దగ్గర ఏం రిసోర్సెస్ ఉన్నాయి, వాట్ వీ కెన్ గివ్. అందరూ అలాగే చేయాలని చెప్పట్లేదు. మొదటిది రిసోర్సెస్, వనరులు. రెండవది పరిశుద్ధతలో విత్తుట. చెప్పండి, వనరులలో విత్తుట అనండి. గట్టిగా చెప్పండి, వనరులలో విత్తుట. రెండవది పరిశుద్ధతలో విత్తుట. చెప్పండి, లేదా పరిశుద్ధాత్మలో విత్తుట రెండవది. మూడవది మంచి కార్యములలో విత్తుట. మంచి కార్యములలో విత్తుట. మొదటిది వనరులలో విత్తుట. ఇందులోకి డబ్బు రావచ్చు, మీ టైం రావచ్చు, మీ దగ్గర ఉన్న ఏమైనా రావచ్చు, ఎనీథింగ్ దట్ యు హ్యావ్. వనరులలో విత్తుట. అక్కడే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలోకి వద్దాం. 2వ అధ్యాయము 9వ అధ్యాయం 12వ వచనంలోకి వద్దాం. 12వ వచనంలోకి వద్దాం. ఎవరైతే సంతోషముగా ఇస్తారో, పైన ఒక మాట ఉంది కదా, ఎలా ఇవ్వాలంట మనము? ఉత్సాహముగా ఇచ్చువాడిని దేవుడు ప్రేమిస్తాడంట. ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో అతని దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీరు అనుకుంటారు, ఈ ఒక చిన్న రాంగ్ మిస్కన్సెప్షన్ మీలో ఉంటుంది. ఏమనుకుంటారంటే, నేను నెల నా కానుకనో, దశంభాగాన్నో, టైంనో లేదా ఏదైనా తీసుకొచ్చి సంఘంలో ఇచ్చేస్తున్నాను కాబట్టి మళ్ళీ అది నాకు తిరిగి రావాలి. అంటే నేను 10,000 ఇస్తే 10,000 డబల్ అయి తిరిగి రావాలి. నో, దేవుడు అట్లా చెప్పట్లేదు. నువ్వు విత్తినప్పుడు ఏం జరుగుతుంది, నీ వనరులు విత్తినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని చెప్తాను. 12వ వచనం చదవండి ఒకసారి. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రమే. జాగ్రత్త వినండి, ఇది చూడండి ఒక్కసారి అందరు జాగ్రత్త వినండి. పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, మీరు తెచ్చి ఇస్తా ఉన్న అక్కర ఏదైతే ఉందో, మీరు తెచ్చి ఇస్తా ఉన్న డబ్బు ఏదైతే ఉందో, మీరు ఏమనుకుంటారంటే ఇది సేవకుడికి ఉపయోగపడుతుందేమో అనుకుంటారు, లేదా పరిచర్యకు ఉపయోగపడుతుందేమో అని అనుకుంటారు. అంత మాత్రమే మన ఆలోచన. పౌలు గారు చాలా క్లియర్గా ఏం చెప్తా ఉన్నాడంటే, అక్కడ మీరు తీసుకెళ్ళి విత్తుతా ఉన్నది ఏదైతే ఉందో అది సేవకుని పరిచర్యకు మాత్రమే ఉపయోగపడుతుంది, లేదా పరిచర్య ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారేమో. కానీ అక్కడ ఇంకో ఫలం మీకు కనిపిస్తుంది. ఏంటి ఆ ఫలం అంటే, తర్వాత వచనం చదవండి. మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగా విస్తరించుచున్నది. చూడండి, మీరు ఇచ్చే డబ్బు మీరు ఏమనుకుంటారంటే, నేను 10,000 ఇచ్చినప్పుడు 10,000 నాకు తిరిగి రావాలనుకుంటారు. కానీ అక్కడ ఏం విస్తరిస్తుంది అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట విస్తరించుతుందంట. అంటే మీకు బాగా అర్థమయ్యే భాషలో ఉదాహరణకి చెప్తాను. నేను వెళ్ళి మహేష్కి నేను కొంత సహాయం చేశాను, కొంత పరిచర్యలో సహాయం చేశాను అనుకుందాం. అయితే నేను సహాయం చేసినప్పుడు అది నాకు తిరిగి వస్తుందా లేదా, పరలోకంలో వస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, నా సహాయాన్ని పొందుకున్న మహేష్ ఏం చేస్తాడంటే దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుని వైపు చూస్తాడు. నీ డబ్బు ఎట్లా ఉపయోగపడుతుంది తెలుసా? ఒక వ్యక్తి దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగపడుతుంది. నీ సమయం ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసా? ఒక వ్యక్తి దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగపడుతుంది. నీ దగ్గరున్న ధనము, నీ కానుక, నీ దశంభాగం ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసా? అది నువ్వు విత్తినప్పుడు, ఆ వ్యక్తి దాన్ని ఆస్వాదించినప్పుడు, ఆ వ్యక్తి పొందుకున్నప్పుడు దేవుని వైపు చూసి దేవుణ్ణే స్తుతించే భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ రిసోర్సెస్. నువ్వు అనుకోవచ్చు, కానుక నేను ఇస్తే ఆ కానుక నాకు 2 అంతలై రావాలి. నో, అది కానుక 2 అంతలై దేవుణ్ణి స్తుతిస్తుంది. హల్లెలూయా. ఎవరికైతే నువ్వు విత్తుతా ఉన్నావో ఆ వ్యక్తి తీసుకున్న వెంటనే, దాన్ని పొందుకున్న వెంటనే, దాన్ని ఆస్వాదించిన వెంటనే శ్రావణికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించునుగాక అనడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. తర్వాత వచనం చదవండి, అద్భుతంగా ఉంటుంది. తర్వాత వచనం చదవండి, చదవాలి ఫాస్ట్గా. ఏలైనగా అనేకులు మూలముగా విస్తరించుచున్నది, ఏలయనగా
క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడిందంటే ఎట్లా? మీరు ఏదైతే ఔదార్యంగా ఇచ్చారో దానివల్ల. మీరు ఔదార్యంగా ఇస్తే ఏం జరిగిందంటే తెలుసా? అదే వచనంలో మొదటి లైన్ ఏం చెప్తుంది చదవండి ఒకసారి. ఏలైనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని మీరు ఏం ఒప్పుకుంటున్నారంట? ఇవ్వడం ద్వారా నేను ఈ సువార్తను ఒప్పుకుంటున్నాను, నేను ఈ సేవకుడిని ఒప్పుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు నేను ఇవ్వడం ద్వారా నాకు తిరిగి వస్తుందని. నో, దాని గురించి ఆయన మాట్లాడట్లే. మీరు ఇవ్వడం ద్వారా ఎదుట ఉన్న వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. మీరు ఇవ్వడం ద్వారా మీరు క్రీస్తు సువార్త సరి అయినదే అని ఒప్పుకుంటున్నట్టు లెక్క. ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలో తెలుసా? ఎదుట వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేంతగా ఇవ్వాలి. ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలో తెలుసా? నీ గొప్పల కోసం ఇవ్వకూడదు, మళ్ళీ నీకు తిరిగి వస్తుందని ఇవ్వకూడదు, నీ పేరు రాసుకోవాలని ఇవ్వకూడదు. క్రీస్తు సువార్త జరుగుతుందనే స్పృహ కోసం ఇవ్వాలి. నువ్వు దాన్ని ఒప్పుకుంటున్నట్టుగా ఇవ్వాలి. అందుకే ఉత్సాహంగా ఇవ్వాలంటాడు ఆయన. చదవండి, ముందుకు వెళ్ళి చదవండి. దేవుని మహింపరచుచున్నారు మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూసి వారు మీ నిమిత్తమై ఏం చేస్తున్నారంటే వారు మీ నిమిత్తము. ఇప్పుడు ఆలోచించండి, మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏం కావాలా? డబ్బులు కావాలా? కానీ ఇక్కడ మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది తెలుసా? సువార్త పరిచర్య ముందుకు వెళ్తుంది. మనుషులు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దే ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ కొరకు. ఎవరో తెలుసా? ఎవరైతే ఆ ఫలాన్ని పొందుకున్నారో, మీరు ఇచ్చిన ఫలాన్ని పొందుకొని దేవుణ్ణి స్తుతించి అంత మాత్రమే కాక మీ యోగ్యతని గుర్తించారు. అరే నిజమైన విశ్వాసి, యోగ్యమైన విశ్వాసి. తన్ను తానే ప్రేమించుకోలేదు ఈ విశ్వాసి, ఇతరులను కూడా ప్రేమించాడు. తన్ని ప్రేమించుకుంటున్నట్టే ఇతరులను కూడా ప్రేమించాడు. తను ఏం కట్టుకోవాలో ఇతరులకు కూడా అదే ఇచ్చాడు. తను ఏం తినాలో ఇతరులకు కూడా అదే ఇచ్చాడు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ కొరకు ప్రార్థన చేస్తారంట. ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు నాకు ₹1,00,000 ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తానంటే ఎవరైనా ఇస్తారా? ఇయర్. అన్న నేను మీకు 1,00,000 ఇస్తాను, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తానంటే 10 లక్షలు వచ్చేలాగా ప్రార్థన చేయండి, అప్పుడు ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా? ప్రార్థన చేస్తారంట మీ కొరకు. ప్రార్థన వస్తుంది మీ జీవితంలోకి మీరు ఇచ్చినప్పుడు. మీ రిసోర్సెస్, మీ వనరులు, డబ్బు గురించి మాత్రమే మాట్లాడలేదు. మీ టైం, వాట్ ఎవర్ యూ హ్యావ్, మీరు ఇచ్చినప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దినము మీ కొరకు ప్రార్థనలో వారు జ్ఞాపకం పెట్టుకుంటారు. తర్వాత చదవండి. మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. ప్రార్థన మాత్రమే చేయరంట. ఎవరబ్బాయి క్రైస్తవుడు, ఎవరు ఈ గొప్ప విశ్వాసి, నన్ను ప్రేమించి ఇచ్చాడు, అతను నేను చూడాలి. అసలు ఏ సందర్భంలో రాయబడతా ఉందో తెలుసా? పౌలు గారు ఈ సందర్భాన్ని కొరింథీయులకు రాస్తూ అన్ని సంఘాలకు కూడా రాస్తాడు. రాసి ఏం చెప్తున్నాడంటే, యెరూషలేములో ఒక పెద్ద సంఘం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. యెరూషలేములో ఒక పెద్ద సంఘం ఉందంట, కానీ పేద సంఘం అంట. పెద్ద సంఘం, పేద సంఘం ఎప్పుడన్నా చూసారా మీరు? యెరూషలేములో ఒక సంఘం ఉందంట. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. యెరూషలేములో హెడ్ క్వార్టర్స్లో, యెరూషలేం అంటే సిటీ, హైదరాబాద్ సిటీలో ఒక పెద్ద చర్చ్ ఉందంట, కానీ పూర్ చర్చ్ అంట. వాళ్ళ గురించి కానుకలు కలెక్ట్ చేస్తూ, వాళ్ళ గురించి ఇవ్వమని చెప్తూ, పౌలు గారు ఈ మాటలన్నీ రాస్తూ, అయ్యా మీరు కానుకిచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ వ్యక్తి మిమ్మల్ని స్తుతిస్తాడయ్యా. అయ్యా మీరు కానుకిచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీరు సువార్త పని సరి అయినదే అని చెప్పినట్టుగా, మీరు ఆక్షేపిస్తున్నట్టుగా ఉంటుందయ్యా. మీరు యోగ్యమైన వారిగా తీర్చబడతారయ్యా. అంత మాత్రమే కాదు, ఎవరికైతే మీ సాయం అందుతుందో వాళ్ళు ఎంత సంతోషిస్తారు అంటే దేవుణ్ణి స్తుతించి మీ కొరకు ప్రార్థన చేస్తారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఈ సంఘము ఏ సంఘం అయితే ఉందో, ఈ విశ్వాసం ఏ విశ్వాసం అయితే ఉన్నాడో ఆ విశ్వాసం నేను చూడాలి, ఆశ కలిగి ఉంటారంట మన కోసం. దే వాంట్ టు సీ us. ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి. నువ్వు ఉత్సాహంగా ఇచ్చినప్పుడు ఈ విషయాలన్నీ, అది చిన్నదే అయి ఉండొచ్చు, పెద్దదే అయి ఉండొచ్చు, కొంచెమే అయి ఉండొచ్చు, నీ జీవితంలో గంట, వాట్ ఎవర్ ఇట్ ఇస్,
ఏదైనా అయి ఉండొచ్చు. అది ఇచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి. మన ఆలోచన ఏంటంటే వాడికి ఎక్కడ డబ్బులు ఇస్తే వాడు గొప్పోడు అయిపోతాడు. చాలామంది ఆలోచన ఏంటి తెలుసా? మా డబ్బులతో బతుకుతున్నాడు. చాలామంది ఆలోచన ఏంటి తెలుసా? మా డబ్బులతో. మీ తల్లిదండ్రులను ఎప్పుడన్నారు నా డబ్బులు తింటున్నావు అని ఎప్పుడన్నా అన్నారా? సేవకుడు అంటారే. కానీ వాక్యం ఏం చెప్తామని తెలుసా? మీ ఇతరుల కంటే, మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ అధికారం ఎవరికి ఉంది? సేవకుడికి మిమ్మల్ని అడిగే అధికారం. సంగమా, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యు. ఇదే పౌలు గారు ఇదే కొరింథీయుల సంఘానికి రాస్తూ ఇవ్వడం గురించి మాట్లాడుతూ ముందు అధ్యాయంలో చూడండి, 8వ అధ్యాయం 7వ వచనంలోకి రండి. కొరింథీ సంఘానికి గుర్తు చేస్తూ 8వ అధ్యాయం 7వ వచనంలో కొరింథీ సంఘం గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్తాడు ఆయన. చదవండి 8వ అధ్యాయం 7వ వచనము. మీరు ప్రతి విషయములో అనగా, చూడండి కొరింథీ సంఘానికి ఏమంటా ఉన్నాడు తెలుసా? మీరు ప్రతి విషయంలో అద్భుతంగా ఉన్నారు, ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు. అనగా ఎందులో ఉన్నారంట? విశ్వాసమందు. మీరు విశ్వాసంలో సూపర్, 10 out of 10. తర్వాత అంటే వాక్యము చెప్పడం వినడంలో కూడా మీరు సూపర్గా ఉన్నారు, 10 out of 10. అసలు మీలో లోపమే లేదు. మీ విశ్వాసం చాలా గొప్పది, మీరు వినే ఉపదేశం చాలా గొప్పది, మీరు చెప్తా ఉన్న ఉపదేశం కూడా చాలా గొప్పది. తర్వాత మాట ఎందులో? జ్ఞానంలో కూడా ఫస్ట్ ర్యాంక్ అంట వాళ్ళకి. తర్వాత సమస్త, అసలు జాగ్రత్త, సంఘాన్ని జాగ్రత్తగా కాచుకునే విషయంలో కూడా వాళ్ళు 10 out of 10 అంటే ఫస్ట్ ర్యాంక్ అంట వాళ్ళకి. తర్వాత మీకు మా ఎడలనున్న మమ్మల్ని గౌరవించే విధానం ఏదైతే ఉందో అది కూడా సూపర్. కొరింథీ సంఘానికి రాస్తే ఆయన ఏం చెప్తాడో తెలుసా? మీరు విశ్వాసంలో టాప్, తర్వాత ఉపదేశమందు మీరు టాప్, తర్వాత అసలు మీ జ్ఞానం ఎవరికి లేదే అంటా ఉన్నాడు ఆయన. మీకున్న జ్ఞానం ఎవరికి లేదు, మీరు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ అంటున్నాడు. తర్వాత జాగ్రత్తలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా సంఘాన్ని కాపాడుకుంటారంటే, ఎంత జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటారంటే మీలాంటి వాళ్ళు లేరు. తర్వాత ప్రేమలో మమ్మల్ని గౌరవించే విషయంలో కూడా మీరు టాప్. సేవకుడికి రాగానే మంచి మటన్ కూర తెచ్చి వండి పెడతారు. సేవకుడిని ఎట్లా గౌరవించాలి అద్భుతంగా గౌరవిస్తారు. మీరు అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ మీకు. అయితే చదవండి, ఈ విషయాలన్నిటిలో మీరు ఎలాగైతే అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు అన్నిట్లో ఫస్ట్ ర్యాంకర్సే, మీరు అన్నిటిలో అభివృద్ధి మీరు పాలు తాగే సంఘంగా లేరు, అద్భుతంగా ఎదుగుతున్నారు. మీరు ఎలా ఎదుగుతున్నారో అదే ప్యారలల్గా అలానే మీరు ఇచ్చే విషయంలో కూడా ఎదగాలంటా ఉన్నాడు ఆయన. మీ కృప, ఆ కృపను పొందుకునే విషయంలో కూడా పైకి ఎదగాలి మీరు. సందర్భం ఏంటి తెలుసా? అక్కడ మీరు చాలామంది అనుకుంటారు, అన్న మేము పేదోళ్ళం, అన్న మేము ఎట్లు ఇవ్వాలా అనుకుంటారు. పైన 1వ వచనంలోకి వెళ్ళండి, అదే 8వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళండి. మొదటి 2 వచనాలు చదవండి. సహోదరులారా, ఏ సంఘాలు అంటే అవి? ఇప్పుడు కొరింథీ సంఘానికి ఎవరిని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడంటే మాసిదోనియా సంఘాలకు. మాసిదోనియా సంఘాల్లో లవోదికియా సంఘం, ఒక 2-3 సంఘాలు ఉన్నాయి, పేర్లు మర్చిపోయాను. ఫిలిప్పి, లవోదికియా, ఆ సంఘం పేరు మర్చిపోయాను. వాక్యాన్ని, పౌలు చెప్పిన వాక్యాన్ని కూడా వాళ్ళు చూస్తారు. ఏ సంఘం అది? క్షమించాలి, మర్చిపోయారు. బెరియా సంఘస్థులు. మాసిదోనియా సంఘంలో లవోదికియా సంఘము, బెరియా సంఘాలు ఇవన్నీ భాగం. ఆ సంఘాన్ని మాదిరిగా చూపిస్తున్నాడు పౌలు గారు. ఎవరికి? కొరింథీ సంఘానికి. అంటే మన చర్చ్కి ఇంకో చర్చిని ఎగ్జాంపుల్గా చూపించడానికి. చదవండి మాసిదోనియా సంఘాలు, చదవండి. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు నేను వాళ్ళు పొందుకున్న కృప ఒకటి ఉందా, ఆ కృప ఏంటో మీకు చెప్తున్నాను, వాళ్ళ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. చదవండి. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషిస్తాను. మాసిదోనియా సంఘానికి కష్టాలు లేవా? ఉన్నాయి. ఇది చూడాలి అందరు. ఉన్నాయా మాసిదోనియా సంఘాలకు కష్టాలు? ఉన్నాయి. మాసిదోనియా సంఘాలకు అప్పులు లేవా? ఉన్నాయి. మాసిదోనియా సంఘాలకు ఇబ్బందులు లేవా? ఉన్నాయి. కానీ శ్రమ కలిగిన తర్వాత కూడా ఇంకా ఆనందిస్తున్నారంట వాళ్ళు. ఎందులో ఆనందిస్తున్నారు తెలుసా? తర్వాత వచ్చిన చదవండి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.
ఇప్పుడు చెప్పండి నాకు మీలో ఎంతమంది అప్పులు ఉన్నాయి? ఆవిడ ఎవరో అంటాను దశంభాగం తీసామండి అంటుంది కదా. అట్లా చెప్పట్లేదు నేను. అన్న మాకు శ్రమ ఉంది మేము ఇవ్వలేము, అన్న మాకు ఇబ్బంది ఉంది మేము ఇవ్వలేము, అన్న మేము ఇంటికి పంపాలి మేము ఇవ్వలేము, అన్న నేను ఈరోజు ఫుల్ టైం కాల్లో ఉండాలి ఆఫీస్లో ఉన్నాను నేను నా టైం ఇవ్వలేను, అన్న నేను నా పలానా బండి ఇవ్వలేను పరిచర్యకి, అన్న నేను పలానాది ఇవ్వలేను పరిచర్యకి అనుకుంటా ఉన్నావా? మాస్దోనియా సంఘాలు ఎలా ఉన్నాయి? బహుగా శ్రమలో ఉన్నా కూడా గొప్పగా ఆనందించారు. ఎందుకు ఆనందించారో తెలుసా? వారు మామూలు పేదలు కాదు, వాళ్ళు ఏముంది అక్కడ మాట, నిరుపేదలు. మామూలు పేదరికం కాదు, బిలో పవర్టీ లెవెల్. నిరుపేదలు అంటే రేషన్ కార్డు మీద బియ్యం పప్పు తెచ్చుకునే సంఘం అది. వారు నిరుపేదలైనను దాతృత్వం విషయంలో ఎలా ఉన్నారంట? ఉన్నతంగా ఉన్నారు, బహుగా విస్తరించారు. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, ఎంతమంది మీ వనరులను విత్తడానికి ఇష్టపడుతూ ఉన్నారు? మాసిదోనియా సంఘము వలె నిరుపేదలైనప్పటికీ, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, కష్టంలో ఉన్నప్పటికీ, మాసిదోనియా సంఘాలంటే వాళ్ళు నిరుపేదలైనప్పటికీ వేరే సంఘానికి కష్టం వస్తే, యెరూషలేములో ఉన్న సంఘానికి కష్టం వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డారంట. వాళ్ళు విత్తడానికి వాళ్ళ దగ్గర ఉన్న వనరులు ఇవ్వడానికి ఇష్టపడ్డారంట. తర్వాత మీకు వాళ్ళ గురించి అద్భుతమైన మాట చదువుతాం, ముందుకెళ్తే అర్థమవుతుంది, ఇప్పుడు చదవక్కర్లేదు. అద్భుతమైన మాట ఉంటుంది వాళ్ళకి, చివరిలో చెప్తాను ఎలా ఇచ్చారనే విషయాన్ని. నిరుపేద సంఘాలు విత్తాలి, మీ వనరులు విత్తాలి. ఎట్లా విత్తాలి అంటే కమిట్మెంట్తో విత్తాలి. నేను డబ్బులైతే అడగట్లేదు, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ కమిట్మెంట్. మీరు ఒక కమిట్మెంట్ తీసుకోండి. మీ డబ్బులు కాదు, మీ టైం కాదు, ఏది కాదు, యూ టేక్ ఎ కమిట్మెంట్. నేను సంఘానికి ఇది ఇస్తా. అది ఫస్ట్ శ్రేష్టమైన ఫలం. మామిడి తోటలోకి వెళ్ళినప్పుడు మంచి పండుగున్న ఫలం కొట్టుకుంటారా లేదా పుచ్చున్న ఫలం కొట్టుకుంటారా? మరి దేవుడికి ఇచ్చేటప్పుడు పుచ్చుది ఇస్తారా మంచిది ఇస్తారా? కానీ పుచ్చే ఇస్తున్నాం మనం, అది సమస్య. మంచి ఫలాన్ని కమిట్మెంట్ తీసుకోండి. మాసిదోనియా సంఘం వల్ల శ్రమలు ఉండొచ్చు గాక, ఇబ్బందులు ఉండొచ్చు గాక, కానీ వారి కృప విస్తరించిందంట, దాతృత్వంలో విస్తరించిందంట. ఎంత చియర్ఫుల్ గివర్సో వాళ్ళు, ఉత్సాహంగా ఇచ్చేవారు. వాళ్ళని పౌలు గారు చూపించి వీళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి ఆల్తో ఏమంటే తెలుసా? మీకు విశ్వాసం ఉంది, ఓకే, మీకు జ్ఞానం ఉంది, ఓకే, మీరు ప్రేమించడంలో అన్నిట్లో మీరు టాపు, కానీ మీకు ఒకటి లేదు. ఏం లేదయ్యా అంటే మాసిదోనియా సంఘంలాగా ఇది లేదు. మీరు ఆ కృపలో కూడా విస్తరించేలాగా చూసుకోండి అంటే ఉన్నాడు ఆయన. మీరు ఆ కృపను కూడా పొందుకోండి అయ్యా. అందులో ఎందుకు తక్కువ ఉంటారు? అందులో ఎందుకు మార్కులు తక్కువ వేసుకోవాలి? మీరు అందులో కూడా ఫస్ట్ ర్యాంక్ అయి ఉండాలి. అందుకే దేవుడు మన సంఘంతో మాట్లాడి, మనము ఇచ్చే సంఘముగా ఉందుము గాక. ఆమె చెప్దామా గట్టిగా? మనం ఇచ్చే సంఘముగా ఉండాలి. నేను గర్వంగా చెప్పగలను, అద్భుతంగా వాట్ ఎవర్ కమ్, సంఘములో ఏదొచ్చినా సరే మళ్ళీ తిరిగి పరిచర్యకే వెళ్తుంది. ఆ చిన్న చిన్న విషయాలు తీసుకొని వెళ్ళి మిషన్ పరిచర్యకి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఇచ్చినప్పుడు, వాళ్ళ కళల్లో సంతోషం చూసినప్పుడు, వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం చూసినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. ఇది చాలామందికి తెలియని విషయము. అంతరంగం అనే మేము సిరీస్ చేసినప్పుడు అందులో మేము మా బిజినెస్లో డబ్బులు పెట్టినప్పటికీ మేము ప్రొడ్యూస్డ్ బై వావ్ ఇంటర్నేషనల్ చర్చ్ అని వేసుకున్నాం. మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చారా నాకు అంతరంగం తీయడానికి? ఇవ్వలే. కానీ మన చర్చ్ పేరు వేసాం, మా పేర్లు వేసుకోలే. ఎక్కడికైనా మిషన్ పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఇలుగో ఫలానా సత్యాన్వేషి ఇచ్చాడు, ఫలానా వంశీ 500 రాశాడు, ఫలానా శ్రావణి 500 రాసింది, ఇది కాదు. వావ్ చర్చ్ ఇచ్చింది మీకు, సంఘము మీకు ఇచ్చింది. మాసిదోనియా సంఘము వలె శ్రమలలో ఉన్న, ఇబ్బందులలో ఉన్న, దాతృత్వంలో ఉన్నతముగా ఎదుగుట. అలాగ మనం ఎదుగుదుముగాక. మొదటిది ఏంటంట? ఇందులో విత్తాలంట, వనరులలో విత్తాలి. రెండోది పరిశుద్ధతలో లేదా పరిశుద్ధాత్మలో విత్తుట. వాక్యం ఏం చెప్తా ఉంది? మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు విత్తుతాడంట. ఏం విత్తుతాడంట? మనుష్యుడికి విత్తడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు లేదా ఆత్మ. నీ శరీరం ఏం చేస్తూ ఉంటే విత్తుతూ ఉంటుంది. ఎక్కడ విత్తుతుంది అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేదా ఆత్మ అనే గ్రౌండ్లో విత్తుతూ ఉంటుంది. నీ శరీరం విత్తుతూ ఉంటుంది, స్పిరిట్లో విత్తుతూ ఉంటుంది, ఆత్మలో విత్తుతూ ఉంటుంది. మీకు బాగా అర్థం కావాలి అంటే, మీ శరీరము ప్రేమను విత్తితే మీ ఆత్మలోంచి ఫలం ఏమొస్తుంది? ప్రేమ అనే ఫలమే వస్తుంది. యాపిల్ పండు నాటారు అనుకోండి, ఏమొస్తాయి? యాపిల్సే వస్తాయి, వేరే ఫలాలు రావు. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఏం విత్తాలి అంటే పరిశుద్ధతలో విత్తాలి, ఆత్మలో విత్తాలి. ఎలా విత్తాలి అంటే ఇక్కడ చూసాం కదా 5వ అధ్యాయం 19-20వ వచనంలో,
22వ వచనంలో చూసాను చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇవన్నీ విత్తాలి మీరు. కానీ మనం ఏం విత్తుతాం తెలుసా? ఆ పైన 19వ వచనంలో ఉన్నాయి చూడండి. శరీర కార్యం ఏమనగా అవేమనగా జారత్వము, అపవిత్రత, కామ, ఇవి విత్తుతాం మనం. అది సమస్య. నువ్వు విత్తాలి. మొదట నీ వనరులు విత్తాలి. రెండవది నువ్వు శరీరములోంచి ఆత్మలో నీ శరీరము ఆత్మలో విత్తాలి. ఈ ఆత్మ అనే గ్రౌండ్లో నువ్వు విత్తడం స్టార్ట్ చేయాలి. ఏం విత్తాలి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ఇవన్నీ విత్తాలి. ఇవన్నీ విత్తినప్పుడు నీలోంచి ఏం బయటకు వస్తుంది అంటే అవే బయటకు వస్తాయి. అందుకే ఆయన ఏం చెప్తా ఉంది, వాక్యం ఏం చెప్తా ఉంది తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. దేవుడు అసలు వెక్కిరింపబడాడు. నీకు కోపం ఉందనుకో, నువ్వు కోపం విత్తావనుకో, ఏమవుతుంది? నీకు కోపమే వస్తుంది. నువ్వు ప్రేమ విత్తుతున్నావు అనుకో, ఏం కోస్తావు? ఏ పంట కోస్తావు? ప్రేమ అనే పంట. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? నువ్వు ఒక యాపిల్ విత్తనం విత్తావనుకో, యాపిల్ వస్తుంది. యాపిల్లో కూడా విత్తనాలు వస్తాయి. యు ఆర్ గివింగ్ మోర్ లైఫ్, మల్టిప్లై చేస్తున్నావు. నువ్వు ప్రేమను విత్తితే ప్రేమ మాత్రం రావడం, ఆ ప్రేమలో మళ్ళీ ప్రేమ అనే విత్తనాలు వస్తాయి, ఇంకా అనేక మందికి ఉపయోగపడతాయి. నువ్వు అనుకోవచ్చు, నేను యాపిల్ పంట విత్తాను, యాపిల్ పళ్ళు కోసుకుంటాను. యాపిల్ పళ్ళు మాత్రమే కాదు, అందులో మళ్ళీ విత్తనాలు వస్తాయి. నువ్వు వేసిన ఒక్క విత్తనం అనేకమైన విత్తనములు అవుతుంది ఫలముతో పాటు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, పరిశుద్ధతలో విత్తాలి, ఆత్మలో విత్తాలి. సంగమం, ఏం విత్తుతున్నావు? వాట్ ఆర్ యూ ఫీడింగ్ యువర్ స్పిరిట్? నీ ఆత్మకు నువ్వు ఏం విత్తుతా ఉన్నావు? ప్రశ్న, నువ్వు ఏమి విత్తున్నావు అదే కోస్తావు. నువ్వు ఏం విత్తుతున్నావు అదే కోస్తావు. మూడో విషయం, మంచి విషయాలలో విత్తాలి. ఎక్కడ విత్తాలి? మంచి విషయము, మంచి కార్యము లేదా పరిచర్యలో విత్తాలి. ప్రాముఖ్యంగా ఇది సేవకులకు సంబంధించిన విత్తడం. ఇట్ ఈస్ అబౌట్ సోయింగ్ ఇన్ మినిస్ట్రీ. సేవకులు ఏం విత్తుతా ఉన్నారు? సంఘములో కానుకల గురించే ప్రసంగాలు చెప్తా ఉన్నారా? సేవకులు సంఘంలో ఏం విత్తుతా ఉన్నారు? కోపం విత్తుతా ఉన్నారా? సేవకుడు ఏం చేస్తాడంట తెలుసా? తన కోసం ప్రార్థన చేసుకోడు, కానీ సంఘం కోసం ఉపవాస ప్రార్థన చేస్తాడంట. సేవకుడు ఎంత బాధపడిపోతాడంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మంచిగా నిర్మించుకున్న ఒక ఆత్మ, కష్టపడి కట్టిన ఒక ఆత్మ సంఘంలోంచి వెళ్ళిపోతే సేవకుడు చాలా బాధపడతాడు. మీకు తెలియదు, పైకి నవ్వుకుంటూ ప్రసంగం చెప్తాడు. ఎందుకో తెలుసా? బాధపడతాడు సేవకుడు. ఎంత కష్టపడి కట్టుకున్నాడో ఆత్మను, ఎంత కష్టపడి చిన్నపిల్లలా పెంచుకున్నాడో ఆత్మను, ఎంత టైం ఇచ్చాడో, ఎంత ప్రార్థన చేశాడో, ఎంత కన్నీరు గార్చాడో, ఎన్ని విచ్చాడో సేవకుడు ఆత్మను బట్టి. కానీ ఉత్తినే వెళ్ళిపోయింది ఆత్మ బయటికి. ఎవరైనా కావచ్చు. సేవకుడు బాధపడుతాడంట. సేవకుడికి కూడా నిరుత్సాహం కలుగుతుందంటే, ఇదంతా ఏంటి అనిపిస్తుందంట సేవకుడికి. అందుకే మనందరికీ ఆయన గుర్తు చేస్తున్నాడు. సేవకుడికి, విశ్వాసులకు కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం, ఎలాగనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమును, ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఎవరైతే ఆత్మ ప్రకారం విత్తుతారో వాళ్ళు ఎటర్నల్ ఫ్రూట్ చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుని ఫలమును చూస్తారు. అక్కడ చూస్తారు. బహుశా ఇక్కడ చూడొచ్చేమో, అక్కడ చూస్తారు ఉన్నతంగా. సేవకుడు ఎంత విత్తుతాడో దానికి రెట్టింపు ఫలం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మాట అద్భుతంగా 9వ వచనం చదవండి. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు. బహుశా సేవకుడు కానీ ఎవరైనా అనుకోవచ్చు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నానే, సంఘం అభివృద్ధిలోనికి రావట్లేదే, నేను ఎంత ప్రార్థన చేసినా బైబిల్ స్టడీలో 10 మందే కనిపిస్తున్నారే, నేను ఎంత బాగా వాక్యం చెప్పి ప్రిపేర్ అయ్యి వాక్యం చెప్పినా ఆదివారం 20-30 మందే ఉన్నారే అని సేవకుడు బాధపడొచ్చేమో. కానీ ఒక కాలం ఉంది. ఏ కాలం అంటే అది తగిన కాలం ఒకటి ఉంది. దేవుడు ఆ రోజు మంచి పంటను సేవకుడికి ఇస్తాడు, మంచి పంటను విశ్వాసులకు ఇస్తాడు, మంచి పంటను సంఘానికి దేవుడు ఇస్తాడు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, మనము మేలు చేయుట విసక్కుండా విత్తుదాం. అందుకే నేను సంతోషంగా ఒక్కళ్ళు వచ్చినా అద్భుతంగా వాక్యం చెప్తా. ఆదివారం 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా, 40 మంది, 100 మంది వచ్చినా, 10 మంది వచ్చినా అంతే వాక్యం చెప్తా. విసుగక ఏమనుంది? మేలు చేయుట విసుగక. ఈ విత్తే విషయంలో విసుగక ఉండవు. మనము అలసిపోక మేలు చేసి తిమే అని తగిన కాలం మందు పంటకు. మనము మేలు చేయడానికే అలసిపోకూడదంట. అలసిపోకూడదు. ఈరోజు అందరు మానేసరే, శ్రావణి ఒక్కతే వచ్చిందే,
అలసిపోవడానికి వీలు లేదు. మేమైతే ఎప్పుడు అలసిపోలే, మీరు అలసిపోవచ్చేమో. ఈరోజు వర్షిప్ నాకు నచ్చలేదు, మహేష్ అన్న వేసిన కార్డులు నాకు నచ్చలేదు, నేను వచ్చే ఆదివారం చర్చకు రాని, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వర్షిప్ బాగా వెళ్ళిపోతే సంఘానికి రాని వాళ్ళు అలసిపోతారు. వాళ్ళు ఊరికినే ఏదో సంఘంలో నచ్చకపోతే మానేసే వాళ్ళు ఉన్నారు, అలసిపోతారు ఊరికినే. కానీ మాకు ఆ చాయిస్ లేదు, అలవకుండా విత్తుతూ ఉండాలి. అలా విత్తినప్పుడు సంగమా తగిన కాలమందు పంట మనం కోస్తాం. 10వ వచనం చదువుదాం అందరం కలిసి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకును చేరిన వారి ఎడలను మేలు చేయుదాము. చూడండి, మనకి టైం, ఎంత టైం దొరికితే అంత టైం విశేషంగా కష్టపడదాం. నాయకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, విశేషంగా కష్టపడే ప్రయత్నం చేద్దాం. తగిన కాలం వచ్చినప్పుడు దేవుడు దీవించే ప్రయత్నం చేస్తాడు. ఎలా ఉండాలి తెలుసా మన ప్యాషన్? విశేషముగా అంటే ఏమంటాం, ఆసక్తితో. ఎట్లుండాలి తెలుసా ఆసక్తి? ఇందాక మీకు మాసిదోనియా సంఘం గురించి చెప్పాను, గుర్తుందా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. మళ్ళీ ఒకసారి 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి సహోదరులారా. అందరు చదవాలి. తెలియజేస్తున్నాను ఏలయనగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో, ఈ కృప వాళ్ళు ఇచ్చే కృప గురించి, అలాగే పరిశుద్ధుల పరిచర్యలో పాలు పొందే విషయం గురించి చదవండి. మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సేవకుడు అడిగాడా? పౌలు గారు అడిగాడా? అడగలే. స్కానర్ పెట్టాడా? పెట్టలే. తమంతట తామే. అద్భుతమైన మాట ఉంది తెలుసా? వాళ్ళు ఈ కృప కొరకు పరిశుద్ధుల పరిచర్యలో పాలు పంచుకోవాలని చెప్పి పౌలు గారిని వేడుకున్నారంట. బెగ్ చేశారు. ఏమని బెగ్ చేశారు తెలుసా? పౌలు గారు నీకు కానుకిస్తా. లేదు, ప్లీజ్ 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 మీతో వస్తా. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఊహించుకోండి. ఇంగ్లీష్లో అయితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది, దేవర్ ఎర్నెస్ట్లీ ఆస్కింగ్, ఎర్నెస్ట్లీ బెగ్గింగ్ అని ఉంటుంది. అంటే అలిసిపోకుండా డైలీ అడిగానంట పౌలు గారిని. ఎవరు అడిగారు సార్? పౌలు గారిని కానుకిస్తానయా నేను, నువ్వు కొరింథీ సంఘంలో ఏదో పనుందన్నావు కదా, వాళ్ళ కోసం నేను కానుకిస్తా. పౌలు గారిని దబాయిస్తున్నానంట వాళ్ళు. మనము ఎన్ని కానుకలు ఎగ్గొట్టుంటాము ఆలోచన చేయండి. సంఘానికి ఇవ్వాల్సిన ఎన్నిటిని దొంగిలించుంటాము. కానీ ఆ సంఘం ఎలా ఉందంట తెలుసా? ఇచ్చే విషయంలో దే ఆర్ బెగింగ్, ఎర్నెస్ట్లీ బెగింగ్ పాల్. అంటే నిరంతరము అలసిపోకుండా వాళ్ళు ప్రతిరోజు పౌలు దగ్గరకు వచ్చి, పౌలు గారు మీకు ఇస్తాం. పౌలు వద్దంటున్నాడు, లేదు మీకు ఇస్తాం. పౌలు గారు వద్దంటున్నాడు, ఇస్తాం ఇస్తాం ఇస్తామని. పౌలు గారు ఒప్పుకునేంత వరకు కూడా ఇస్తామని ఒప్పించుకొని ఇచ్చారు వాళ్ళు. హల్లెలూయా. మరి మనం ఎలా ఉన్నాం ఇచ్చే విషయంలో? ఉందా ఆ ప్యాషన్? ఉందా? విత్తాలి. 3 రకాలైన విత్తుట మనకు కనిపిస్తూ ఉంది. మన వనరులు విత్తాలి. నిజంగా ప్యాషన్ కలిగి విత్తుతా ఉన్నావా? రెండవది, మన పరిశుద్ధతలో విత్తాలి. ప్యాషనేట్గా విత్తుతా ఉన్నావా? పరిశుద్ధతలో, ఆత్మలో విత్తుతా ఉన్నావా? ప్రేమను విత్తుతా ఉన్నావా? మూడవది, మంచి కార్యములు విత్తుట. నిజంగా మంచి కార్యాలు విత్తుతా ఉన్నావా? పరిచర్య కొరకు సంగమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. నిజంగా ఈ విత్తుట నీ జీవితంలో కనిపిస్తూ ఉందా? ఒకవేళ నిజంగా కనిపిస్తే మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక టీచర్, యూకేజీ చదువుతున్న మన యారీ బాబు అంటుండో మాటలు వచ్చా అబ్బాయికి, యూకేజీ చదువుతున్న వాళ్ళందరికీ స్టోరీ చెప్తుందంట చిన్నపిల్లలకి.
చిన్న వయసు పిల్లలు 4-5 years ఉంటాయి వాళ్ళకి. స్టోరీ చెప్తుందంట, మనం ఇక్కడ చక్కగా మంచి బట్టలు వేసుకుంటున్నాం కదా, మనం ఇక్కడ చక్కగా మంచి వాటర్ తాగుతున్నాం కదా, కూల్ డ్రింక్స్ తాగుతున్నాం కదా, ఆఫ్రికా దేశంలో కొంతమంది పేద పిల్లలు ఉన్నారు, కనీసం వాళ్ళు వాటర్ తాగడానికి కూడా వాళ్ళకి మంచి వాటర్ దొరకవు అని స్టోరీ చెప్తా ఉందంట. అట్లా స్టోరీ చెప్తున్నప్పుడు ఒక అబ్బాయి లేచి, టీచర్ మనం ఏం చేద్దాం అంటే, మనం ఒక పని చేయొచ్చు, మనం అందరం డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి ఒక బోర్ వేయించవచ్చు మంచి వాటర్ తాగడానికి అని చెప్పిందంట టీచర్. ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ని అడుగుతానంట, మమ్మీ నాకు డబ్బులు కావాలి అంటే. వాళ్ళ మమ్మీ అందంట, డబ్బులు అయితే ఫ్రీగా ఇవ్వను, నువ్వు ఏదన్నా పని చేయి అప్పుడు డబ్బులు ఇస్తానందంట. అప్పుడు ఏం పని చేయాలి మమ్మీ అంటే, బుడ్డోడు చిన్నోడు యూకేజీ ఫస్ట్ క్లాస్ అంటే ఎంత ఉంటాడు, ఇంతే ఉంటాడు, ఏం పనులు చేసేవాడు, చిన్న చిన్న పనులు. నీ ఇల్లు నువ్వు, నీ రూమ్ నువ్వు నీట్గా పెట్టుకుంటే నీకు రోజుకి $1 ఇస్తా. నువ్వు బయట అదేదన్నా చెత్త నువ్వు ఆడుకున్న తర్వాత చెత్త పడిపోతుంది కదా, టాయ్స్ పడిపోతుంది, అవి నువ్వే సర్దుకో, నీకు ఇంకొక $1 ఇస్తా. అట్లా కొన్ని రూల్స్ పెట్టిందంట వాళ్ళ మమ్మీ. అలా ఆ పిల్లోడు ఆ రూల్స్ అన్నీ పాటిస్తూ పని చేయడం, డబ్బులు కలెక్ట్ చేయడం, పాకెట్ మనీ కలెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. కలెక్ట్ చేసి ఒకరోజు ఇంత పాకెట్ మనీ అయిన తర్వాత వెళ్ళి వాళ్ళ టీచర్కి ఇచ్చాడు. వాళ్ళ టీచర్కి ఇచ్చిన తర్వాత ఆ టీచర్ వాళ్ళ ఇంటి పక్కన ఒక జర్నలిస్ట్ ఉంటాడంట. ఆ జర్నలిస్ట్కి ఆ టీచర్ ఈ స్టోరీ చెప్పింది, మా స్కూల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఇలా చాలా కష్టపడి ఆఫ్రికా పిల్లల కోసం చాలా కష్టపడి వాళ్ళ ఇంట్లో పనిచేసి తీసుకొచ్చి డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చాడు అని చెప్పగానే ఆ జర్నలిస్ట్ ఈ అబ్బాయి స్టోరీని జర్నల్లో రాశాడు. అది ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఆ జర్నల్, ఒక చిన్న పిల్లోడికి ఇంత దాతృత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఏ ఆఫ్రికాకి వీళ్ళు బోర్ వేయించడానికి డబ్బులు పంపించారు, ఆఫ్రికా మొత్తం న్యూస్ తెలిసిపోయింది, పలానా రియాన్ అనే అబ్బాయి ఇంత కష్టపడి మా కోసం డబ్బులు పోగు చేశాడంట అని చెప్పి. వెంటనే అది వైరల్ అయిపోయింది, రేడియోల్లో, టీవీ స్టేషన్స్లో అన్నిట్లో రావడం ప్రారంభించింది. ఆఫ్రికన్ ఆ దేశానికి చెందిన ప్రైమ్ మినిస్టర్ రియాన్ని స్పెషల్ టికెట్ వేసి ఆఫ్రికాకి పిలిచాడు, నువ్వు వచ్చి మా కంట్రీని విజిట్ చేయండి. మనం ఇందాక చదువుకున్నాం కదా, వారు మీ కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వారు మిమ్మల్ని చూడడానికి ఆశ కలిగి ఉంటారు. రియాని మేము చూడాలి అని చెప్పి వాళ్ళు ఫ్లైట్ టికెట్ వేశారంట. రియాన్ ఆ కంట్రీలో ఫ్లైట్ దిగిన వెంటనే దాదాపు 1,00,000 మంది పిల్లలు రియాన్ కోసం వెల్కమ్ రియాన్ అని చెప్పి బోర్డులు పెట్టుకొని రియాన్ని వెల్కమ్ చేస్తున్నారు. చిన్న పిల్లోడు హీ వాస్ బీయింగ్ వెల్కమ్డ్ బై lakhs ఆఫ్ స్టూడెంట్స్, చిన్న పిల్లలు. వాళ్ళందరూ థ్యాంక్ యూ రియాన్ అని చెప్పి అరుస్తున్నారంట. అక్కడ చిన్న పిల్లాడు రియాన్ అని అరుస్తున్నారంట. అప్పుడు రియాన్ తీసుకున్న డెసిషన్ ఏంటి తెలుసా, నా లైఫ్ ఈ ఆఫ్రికా కాంటినెంట్కి ఇచ్చేస్తాను అని చెప్పి ఇప్పటి వరకు రియాన్ 1,850 బోర్స్, మంచినీటి బోర్స్, ట్యాప్స్ ఆఫ్రికా పిల్లల కోసం, స్టూడెంట్స్ కోసం వేయించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 1,500కి పైగా లెట్రిన్స్ కట్టించాడు, వాళ్ళకి వాష్రూమ్స్ లేకపోతే రియాన్ కట్టించాడు. ఆఫ్రికా దేశం అంతటా రియాన్ తెలియని వాడు, ఆఫ్రికా ఖండం అంతటా రియాన్ తెలియని వాళ్ళే ఉండరు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎలా అయితే మాసిదోనియా సంఘాలు దాతృత్వం విషయంలో కృపను విస్తరించే ప్రయత్నం చేశాయో, ఎలా అయితే వారు పౌల్ని దేవర్ ఎర్నెస్ట్లీ బెగ్గింగ్, వేడుకున్నారంటే, వాళ్ళు తెలుగులో చాలా నార్మల్ మాట ఉంది వేడుకున్నారని, ఇంగ్లీష్లో అయితే బెగ్గింగ్, వాళ్ళు అడుక్కున్నారంట పౌల్ గారిని, మేము ఇస్తాం. ఆ చిన్న కమిట్మెంట్ని బహుశా రియాన్ ఇచ్చింది ఇంతే అయి ఉండొచ్చు, నిజంగా బోర్ వేయడానికి కూడా డబ్బులు సరిపోకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఆ ప్యాషన్ని బ్లెస్ చేస్తాడు, దేవుడు ఆ కమిట్మెంట్ని బ్లెస్ చేస్తాడు. సంగమా, నిజంగా నీకు ఆ ప్యాషన్ ఉంటే, నీకు ఆ కమిట్మెంట్ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అలాగ మన అందరం ఆశీర్వదించబడదాము కాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, బలవంతుడా మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికై వందనాలు అయ్యా, మమ్మల్ని బలపరిచిన విధానానికై వందనాలు అయ్యా. ఈరోజు వాక్యములో మీరు నేర్పించిన పాఠములకై వందనాలు అయ్యా. మేము ఏది వెతుకుతామో అదే కోస్తాము తండ్రి. నన్ను మేము ప్రేమను విత్తితే ప్రేమను మాత్రమే కోస్తాము, ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని మాత్రమే కోస్తాము అయ్యా. మేము అలాగ ద్వేషాన్ని విత్తువారుగా ఉండడానికి వీల్లేదు తండ్రి. ప్రేమను మాత్రమే విత్తుదుముగాక తండ్రి, ఆత్మఫలమును మాత్రమే విత్తుదుముగాక తండ్రి. అట్టి కృపాధన్యత మాకు దయచేయండి అయ్యా. మేము మాట్లాడిన మాటల్లో ఏదైనా దోషాలు ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి, బలపరచండి, స్థిరపరచండి. మీ ఉన్నతమైన కృపకు నిత్య పాత్రులుగా మమ్మల్ని చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి, ఆయా కుటుంబాలకి ఆయన మెండుగా దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.